అలాగే సునీత విలియమ్స్ దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలో ఉంది. ఆవిడ ఒకప్పుడు ఐఐటి బాంబేలో ప్రసంగం చేయడానికి వెడితే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏ వస్త్రాలు వేసుకుందో ఆ వస్త్రాలే వేసుకుని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించడానికి వెడితే పిల్లలందరూ ఎంత మురిసిపోయారో. ఆ భూమ్యాకర్షణ శక్తి లేక గదిలో ఇలా తేలుతూ ఉండడంలో అరికాలు నేల మీద పెట్టడం కుదరదు కాబట్టి ఆగవలసి వస్తే ఈ కాలే దేనికో ఇలా అడ్డంగా పెట్టి ఆపుకుంటే అరికాలుకున్న మందంగా ఉండే తత్వం పాదం యొక్క పైభాగానికి వచ్చేసింది. 6 నెలలు అంతరిక్షంలో వ్యోమగామిగా ఉండి భూమి మీదకి దిగినటువంటి ఒక స్త్రీ అంత గొప్పది. ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్ళినవి 2. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది. ఆ 2టిని తనతో పాటు అంతరిక్షానికి కూడా పట్టుకెళ్ళింది. అటువంటి సునీత విలియమ్స్ ఈ జాతిలో పుట్టి ఖ్యాతి తీసుకురాలేదా? ఎంతమంది తల్లులు, ఒకరా ఇద్దరా? రాణి రుద్రమదేవి ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడుగా పెరిగి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని నిలబెట్టడానికి యుద్ధాలు చేసి అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో కాకతీయులకు ఓరుగల్లులో కోట కట్టి మహాతల్లి తన మనవడైనటువంటి ప్రతాప రుద్రుణ్ణి తీసుకొచ్చి దత్తత చేసుకుని పట్టాభిషేకం చేసి ఈ జాతికి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి స్త్రీమూర్తిగా నిలబడిపోలేదా? ఎంతమంది విదుషీమణులు, ఒకరా ఇద్దరా? అసలు దేశ గౌరవాన్ని సంగీతంలో కానివ్వండి, భక్తిలో కానివ్వండి, కవనంలో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, అంతరిక్ష శాస్త్రంలో కానివ్వండి, శాస్త్రవేత్తగా కానివ్వండి, పరిపాలనా రంగంలో సిరిమావో బండారు నాయక కానీ, మార్గరెట్ థాచర్ కానీ, భారతదేశాన్ని కొంతకాలం పరిపాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ కానీ ఎంతమంది విదుషీమణులు దేశ పరిపాలనలు చెయ్యలేదు. అందరూ ఎంత ఖ్యాతిని సముపార్జించారు. వ్యక్తిగత జీవితంలో చిన్న మత్సని పొందకుండా, గీత దాటకుండా ఎంత మర్యాద తాము సంపాదించుకొని లోకానికి ఆదర్శమూర్తులుగా వాళ్ళు నిలబడ్డారు. అసలు ఈ జాతి గౌరవం అంతా ఎక్కడుంది అంటే తనంత తాను మహాశక్తివంతురాలు పరదేవత. అందుకే తల్లి గురించి కీర్తిస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొదలుపెట్టింది లలితా సహస్రం. ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చుని ఒక లోకాన్ని కాదు సమస్త లోకములను పరిపాలిస్తుంది. ఆమె శక్తి. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎక్కడ ఆకలున్నా ఆవిడే, ఎక్కడ అన్నం ఉన్నా ఆవిడే, ఎక్కడ దాహం ఉన్నా ఆవిడే, ఎక్కడ నీళ్లున్నా ఆవిడే, ఎక్కడ కీర్తున్నా ఆవిడే, ఎక్కడ సిగ్గున్నా ఆవిడే, ఎక్కడ లజ్జ ఉన్నా ఆవిడే, ఎక్కడ ఆరోగ్యం ఉన్నా ఆవిడే, ఎక్కడ మర్యాద ఉన్నా ఆవిడే. ఇంత శక్తివంతురాలై లోకములను పరిపాలించగలిగిన తల్లి చిట్ట చివరికి ఏది అన్నది మహానుభావుడు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక చోట చెప్పారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆమె ఇన్ని లోకములను పరిపాలించగలిగినదయ్యుండి తనంత తానుగా భర్తకి వశపడింది. నేను పతివ్రతని, భర్తని అనుగమిస్తాను, నేను ఆయన యొక్క భార్యని అని చెప్పుకోవడానికి సంతోషపడతాను అంది. శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి సరమ. ఆమె సీతమ్మతో మాట్లాడుతూ గిరివరమభితో వివర్తమానో అని హయరివ మండల ప్రాంశుయక్కరోతి. ఆ మండలాకారంలో తిరిగేటటువంటి గుర్రములు కలిగినటువంటి సూర్య భగవానుడు ఎవరున్నాడో ఆమెని తమిహ శరణు మభ్యుపైహి దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంటుంది. ఒక రోజుని చేసేటటువంటి మహానుభావుడు, వెలుగుల ముద్దైనటువంటి సూర్యనారాయణ మూర్తిని నువ్వు ఉపాసన చెయ్యమ్మా, దాని చేత రామచంద్రమూర్తికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని సీతమ్మకి ఉపదేశం చేసింది. కష్టంలో ఉన్నటువంటి సాటి స్త్రీని ఆదుకోవడానికి
తన భర్త అంత ధర్మాత్ముడైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధికి వెళ్ళిపోయిన వాడైనా ఆయనని అనుగమించి వెళ్లకుండా సాటి స్త్రీ యొక్క కష్టాన్ని తీర్చడానికి కంకణం కట్టుకుని ఉండిపోయినటువంటి శరమ యొక్క విశేషం గురించి మీతో మనవి చేసి ఉన్నాను. ఈ సృష్టిలో పరమేశ్వరుడు స్త్రీ యందు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం, ఆమెని పరబ్రహ్మస్వరూపంగా తయారు చేశాడు. అందుకే వేదం మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే తల్లికే చేయించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలము స్త్రీ యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలం ఏదో ఒక బిడ్డకి జన్మనివ్వడం కాదు. అసలు ఆ మాతృత్వం ఒక అద్భుతమైనటువంటి విశేషం. అది మనుష్యుల యందు ప్రకాశించడంలో, మనుష్యుల యందు ఆ మాతృత్వం స్పష్టంగా గోచరించడంలో వాళ్ళు మాట్లాడడం వల్ల ఉద్దీపనం చెందుతుంది. కానీ నిజానికి సమస్త ప్రాణులలో ఆ తల్లితనం అన్నది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు, ఈ సృష్టి నిలబడదు, పెరగదు. మీరు చూడండి, ఒక కోడి పెట్ట, దానికి ఏం తెలుసు? పరమ అల్పమైనటువంటి ప్రాణి, చాలా తేలికగా చనిపోతుంది. అంత తేలికగా చనిపోయేటటువంటి కోడిపెట్ట రామకృష్ణ పరమహంస చెప్పినట్టు అది మాతృత్వాన్ని పొందేటప్పుడు పొందినటువంటి అనుభవం, ఆ అవ్యక్తమైనటువంటి ఆనందం లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. అసలు మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికి అంత ఆనందంతో భరించేది అయి ఉంటుంది. అది ఒక్క స్త్రీ యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఒక గుడ్డు పెడితే కోడి, దాని లోపల పిండం ఉంటుంది. మనం కానీ దాన్ని గట్టిగా చెనకడం కానీ నొక్కడం కానీ చేస్తే పెంకు పగిలిపోయి లోపల ఉన్నటువంటి పిండం స్రవించి కిందకి జారిపోతుంది. అదే ఒక కోడి కదిలి వచ్చి లోపల తన పిల్ల పొదగబడుతోందన్న విషయం దానికి ఎలా అవగతమవుతుందో తెలియదు. కానీ చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు యొక్క పెంకు పగిలిపోకుండా దాని కడుపుని ఆ గుడ్డు మీద ఆంచి దాని శరీరంలో ఉన్నటువంటి వేడిని పెంకు ద్వారా పిండానికి అందించి పొదగబడుతున్నటువంటి పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోంది అనేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆ కోడి ఎంత సంతోషాన్ని పొందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, కోడిగుడ్డుని పొదుగుతున్నటువంటి కోడిపెట్ట యొక్క బొమ్మ గీయగలరేమో కానీ ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండమే పొదగబడి పిల్లగా తయారవుతున్నప్పుడు కోడి పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ కళ్ళల్లోకి ఆవిష్కరించగలిగినటువంటి చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టడు. ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది. పరమ అల్ప ప్రాణి, చాలా తొందరగా చెనకబడుతుంది, ఇట్టే చనిపోతుంది. అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది. వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది. నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా? నిలబడలేదు. కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోందనేటప్పటికీ దానికి ఎంత ఆవేదనో. రెక్కలెత్తి ఎంతో బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశం, ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టినా, గోళ్లతో చెనకినా తనకి దెబ్బ తగలాలి, తాను చనిపోవాలి. తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు. రెక్కలు ఆచ్ఛాదించి తల పైకెత్తి నిలబడిపోతుంది అంతే. ఒకవేళ నిజంగా గ్రద్ద కొట్టేసింది అనుకోండి, కోడి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు. ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి, రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది. అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే, కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు. అసలు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎవ్వరికీ పనికిరానటువంటి అశుద్ధాన్ని, పరమ అమలినమైనటువంటి పదార్థాల్ని తినేటటువంటి పంది కూడా
దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకి వరసలో ఉన్నటువంటి శిరములనన్నిటినీ ఇచ్చి తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్టల మీద మొలిచినటువంటి పచ్చిగడ్డి తింటుంది. ఏదో పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా ఎవ్వరికీ అక్కర్లేనటువంటి నీళ్లు ఎక్కడ ఉంటాయో అటువంటి నీళ్లు తాగుతుంది, ప్రశాంతంగా కూర్చుని నెమరవేస్తుంది. ఆవు పాలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు తాగడం కాదు, బిడ్డలు ఉన్నప్పటికీ కూడా తగినన్ని పాలు ఇవ్వలేనటువంటి తల్లులు కూడా తమ బిడ్డలకి ఆవు పాలు పడతారు. అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు ఆవు పాలు సేవిస్తారు. లౌకికంగా ఆవు పాలు ఎంత ఉపయోగపడతాయో పారలౌకిక సుఖములను పొందడానికి భగవంతుడి అభిషేకంలో కానీ యజ్ఞంలో కానీ ఆవు పాలకి అంత ప్రాధాన్యత ఉంది. అంత గొప్ప పాలు ఇవ్వడానికి ఆవు తను తిన్న ఆహారాన్నైనా వెనక్కి తెస్తుందేమో కానీ ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి 4 మాటలు గుద్దితే విడిచిపెట్టిన పాలని వెనక్కి తీయడం మాత్రం చేతకానిదై ఉంటుంది. ఆ దూడ వచ్చి ఒక్కసారి శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో ముట్టి పెట్టి గుద్దితే కష్టపడి తాను తయారు చేసుకున్నటువంటి పాలని విడిచిపెట్టేస్తుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల యందు ప్రకాశిస్తుంది. మీరు చూడండి, ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది, మగపిల్లి ఎక్కడ వచ్చి చెనకుతుందోనని పిల్లి నోరు చాలా కఠినమైన పదునైనటువంటి పళ్ళతో ఉంటుంది. పిల్లని మెడ దగ్గర పట్టుకుంటుంది, నోటితోటి పట్టుకుని గోడ ఎగిరి ఎక్కుతుంది. సాధారణంగా పంటితో ఏదైనా పట్టుకుని ఎగిరి గోడెక్కామనుకోండి, ఆ శక్తి శరీరంలో ఒక్కసారి పైకి లేచినప్పుడు పళ్ళు గిటకరించి కరుచుకుంటాయి. అలా కరుచుకుంటే తన పిల్ల చనిపోతుందని పిల్లి పిల్లలా అంటారు. అంత మెత్తగా ఉంటుంది. వృషదం శకమాత్ర సన్బభూవాద్భుత దర్శన అంటారు వాల్మీకి రామాయణంలో. అంత మెత్తటి పిల్లి పిల్లని తన నోట కరుచుకుని గోడ మీదకెక్కి దూరంగా తీసుకెళ్లి మగపిల్లికి అందకుండా ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ వచ్చి ఒక్కొక్క పిల్లని తీసుకెళ్లి గూడు మారుస్తూ కాపాడుకుని వృద్ధిలోకి తెచ్చుకుంటుంది. ఎవరు నేర్పారు పిల్లికి? నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోని ఎవరు నేర్పారు? అది మగపిల్లికి చేత కాదు, ఆడపిల్లి పిల్లల్ని అలా కాపాడుతుంది. కోడి పుంజుకి చేత కాదు గుడ్డుని పొదగడం కానీ, పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని తన ప్రాణాలైనా సరే అడ్డు పెట్టడం కానీ. అది ఒక్క కోడి పెట్టకే అలవాటు. ఎద్దు పాలు ఇవ్వదు, దూడని పోషించదు, కానీ ఒక ఆవుకి తెలుస్తుంది దాని గొప్ప. నిజంగా వాటిలో మాతృత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. కాకినాడలో మాకు అన్న మాటకు అర్థం నాకు అని కాదు, నా యందు అత్యంత గౌరవం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఒక రోజు మంచి వేసవి కాలంలో రోహిణి కార్తెలో మధ్యాహ్నం వేళ ఒక ఆవు వచ్చి ప్రసవ వేదన పొంది దూడని ఈనింది. ఆ దూడ భూమి మీద పడగానే ఎక్కడి నుంచో 10 కుక్కలు వచ్చి ఆ దూడని ఆవుని పట్టుకున్నాయి. ఎందుకంటే ఆవు యొక్క మావి కోసమని పట్టుకుని ఆవుని కురికిపోయి, పాపం దూడను వదిలిపెట్టి ఆవు పారిపోయింది. అసలు అలా పారిపోదు. ఇన్ని కుక్కలు కురికేస్తుంటే ఆత్మరక్షణార్థం వెళ్ళిపోయింది. ఈలోగా ఈ కుక్కలు ఈ దూడని పట్టుకుని చెవి కురికేసాయి, దానికి ముక్క ఊడిపోయింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చూసి కర్రలు తెచ్చి కుక్కని తరివేసి ఆ కుక్కల్ని తరివి దూడని తీసుకొచ్చి గోశాలలో అప్పచెప్పారు. అది అప్పుడే పుట్టినటువంటి దూడ, దానికి నిలబడడం రాదు. వెళ్ళి అంతటా వెతికారు. ఇప్పుడే ఈయన ఆవు వెళ్ళిందా అని అందరినీ అడిగారు. మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. ఆవుల్ని పెంచే వాళ్ళందరిళ్ళకి వెళ్ళారు, ఎక్కడ ఈయన ఆవు లేదన్నారు. ఆ ఆవు ఎట్టిడిపోయిందో తెలియదు. దీనికి పాలు తాగడం రాదు. అప్పటికి పాల సీసా తీసుకొచ్చి తిత్తి పెట్టి పోతపాలు దాని నోట్లో పోసే ప్రయత్నం చేశారు. పక్కన ఉన్నటువంటి ఆవు మరునాడు ఈనింది. అది ఈ దూడ వంకే చూస్తూ ఉండేది. ఈ ఆవు ఈనిగానే దాని దూడతో పాటుగా దీనికి కూడా రోజు 2 శిరములు ఇచ్చేది. 2 శిరములు దాని దూడ తాగేది, 2 శిరములు ఇది తాగేది. అలా ఆ దూడని ఇంకొక ఆవు సాకి పెంచి పెద్ద చేసింది.
ఇప్పుడు ఆ ఆవుకి ఏ ఆవుని కుక్కలు కురికాయో ఆ ఆవుకు ఒక దూడ పుట్టింది. చిత్రం ఏంటంటే దూడని పొందినటువంటి ఆ ఆవు ఎక్కడైనా దూరంగా కుక్క కనపడితే ఇది పరిగెత్తికెళ్ళి కుమ్ముతూ ఉంటుంది. దాని దూడని చెనకుతాయేమో అని దానికి భయం. దాని బాల్యంలో జరిగిన సంఘటన దాని మనసు మీద అంత ముద్ర వేస్తుంది. అది ఉత్తప్పుడు కుక్కల వెంట పరిగెత్తేది కాదు. కానీ దానికి దూడ పుట్టిన తర్వాత కుక్క అరుపు వినపడితే పరిగెడుతుంది. పరిగెత్తి కుక్కను దూరంగా తరుగుతుంది. మాతృత్వము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి లోకంలో అసలు మనుష్య ప్రాణి కాదు, స్త్రీ ప్రాణిగా ఉన్నటువంటి సమస్త ప్రాణుల యందు ఆ మాతృత్వం ప్రకాశించడం అంత అద్భుతంగా ఉంటుంది. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టుగా మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. ఆ మొగ్గ పువ్వు అయ్యేటప్పటికీ అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఒక కన్యగా ఉండగా ఏమీ తెలియనటువంటి ఆడపిల్ల మాతృత్వాన్ని పొంది అమ్మా అనిపించుకునేటప్పటికీ ఆ బిడ్డల్ని సాకడంలో, బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యడంలో అన్ని గుణములు ఎలా వస్తాయో, ఎక్కడి నుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు. నిజంగా ఆ మాతృత్వము అనేటటువంటిది స్త్రీలయందు లేకపోతే ఇవాళ ఈ లోకము ఎలా నిలబడుతుంది? బాల్యంలో బిడ్డడు చేసేటటువంటి దోషములు అన్నీ ఇన్ని కవు, అంత భయంకరమైనటువంటి దోషములు చేస్తాడు. ఒక స్త్రీకి ప్రాణమేది అంటే మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది. అటువంటి అమ్మ బిడ్డణ్ణి కని ఆమె స్తన్యమిచ్చి బిడ్డణ్ణి పోషిస్తుంటే వీడు అమ్మ పాలు తాగుతూ అమ్మ మెడలో మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు. అయినా సరే నా బిడ్డడు అన్న భావనతో పువ్వుల పొట్లం లాంటి ఆ చేతిని విప్పి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తుంది. ఏ గుండెలలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు. అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించేస్తుంది తప్ప నా గుండెల మీద తన్నిన కృతజ్ఞుడా అని ఆ కాలు విరవదు. నా మంగళసూత్రం పట్టుకుంటావురా అని చేతిని చెనకదు. ఆ మాతృత్వం సమస్త అపరాధములను క్షమించేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు, లోకంలో కుపుత్రో జాయేత కచిదపి కుమాతా నభవతి. లోకంలో దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఉంటాడేమో, దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం లోకంలో ఉండదు. అమ్మ ఎక్కడ ఉండనివ్వండి అమ్మే. అమ్మకి లోకంలో ఒక విషయం బాగా తెలుసు. బిడ్డడి యొక్క ఆకలి అమ్మ గ్రహించినట్టుగా ఎవ్వరూ గ్రహించరు. తండ్రి దాన్ని గ్రహించలేడు. తల్లి మాత్రం బిడ్డడు ఏడిచిన ఏడుపులో ఉన్నటువంటి ఆర్ద్రతని బట్టి వాడికి ఆకలేస్తోంది అని పసిగట్టగలుగుతుంది. అందుకే లోకంలో అన్ని స్వరూపాలు తానైనటువంటి శంకరుడు కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం తాను పుచ్చుకోలేదు. ఆయన నిజానికి కంటికి కనపడేటటువంటి 8 భూతములుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా ప్రకాశించేటటువంటి శంకరుడు కాంచీపురంలో పృథివీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, కోణార్కలో సూర్యలింగంగా, సీతాకుండంలో చంద్రలింగంగా, ఖాట్మండూలో యజమానలింగంగా 8 మూర్తులుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. 8 మూర్తులుగా ఆయనే ప్రకాశించి అంతటా ఆయనే నిండి నిబిడీకృతమైనప్పటికీ కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన యందు ఉంచుకోలేదు. అది భార్య అయినటువంటి పార్వతీదేవికి ఇచ్చి నువ్వు అన్నపూర్ణ, నువ్వు లోకాలకి అన్నం పెట్టు అన్నాడు. ఎందుచేత అంటే బిడ్డల యొక్క ఆకలి తెలుసుకోగలిగినటువంటి లక్షణము అమ్మయందుంటుంది తప్ప తండ్రి యందు ఉండదు. ఆ మాతృత్వానికి ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అది. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎక్కడో పిల్లవాడు అరిచాడు. సాధారణంగా తండ్రి నీకెప్పుడు పిల్లల మీద ప్రేమతో అదే గోల, వాడేం పిలవలేదు నువ్వే అనుకుంటున్నావు అంటాడు. కాదు, వాడెక్కడో అరిచాడు అంటుంది.
అని పరుగు పరుగున వెళ్లి చూస్తుంది. నిజమే, వాడు ఎక్కడో జారిపడి అమ్మా అని అరుస్తాడు. అమ్మకి ఆర్తితో పిలిచిన కేక వినపడినట్టుగా నిజానికి తండ్రికి వినపడదు. ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం. ఆ ప్రకాశాన్ని పరమేశ్వరుడు ఒక్క స్త్రీమూర్తి ఎందే పెట్టాడు. అందుకే కడుపు తడిమి ఆకలి తీర్చి అన్నం పెట్టగలిగినటువంటి ఆ సౌహార్ద్ర లక్షణము తనంత తానుగా స్త్రీ యందు ప్రకాశిస్తుంది. కాబట్టే తాను తన యందు ఉంచుకోకుండా అన్నం పెట్టే లక్షణాన్ని భార్య అయిన పార్వతీదేవికి ఇచ్చాడు. ఆవిడ అన్నపూర్ణగా నిలబడింది అనుకోండి, ఏదో బిడ్డలు వచ్చి అడిగిన తరువాత లోపలికి తీసుకెళ్లి వచ్చి గిన్నెతో అన్నం పెట్టడం కాదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితు మధిష్టార్థ విభవం అంటారు శ్రీశైల సుప్రభాతంలో. ఆమె మణిగణఖచితమైనటువంటి బంగారు పాత్రలో పాయసం పోసి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో బంగారు తెడ్డు పట్టుకుని పాయసంలో ముంచి సిద్ధంగా ఉంటుందిట. ఏమో ఏ బిడ్డడు ఆర్తితో అడుగుతాడో నేను అన్నం పెట్టాలని. ఈ భూమి యొక్క వైశాల్యం ఒక అంగుళం మారదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రాణులకు అన్నం పెట్టేటటువంటి ఆ అన్నపూర్ణ తత్వం మాత్రం లోకంలో మనుష్యులకు కాదు, ఏ ఒక్క ప్రాణికి అన్నం లేదన్న మాట లేకుండా ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి ఆ మాతృత్వ శక్తిని అన్నపూర్ణగా స్త్రీ యందు ఉంచాడు తప్ప పుంస్వరూపంగా పరమశివుడు తన యందు ఉంచుకోలేదు. అంటే బిడ్డల యొక్క కడుపు తడిమి ఆకలి తీర్చడంలో అమ్మకి ఉండేటటువంటి ఆర్తి ఎలా ఉంటుందో చూడండి. లోకంలో ఒక దృష్టాంతం చెప్తుంటారు. దారి తప్పి చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి కొడుకు రాత్రి 12 గంటలకి కూడా ఇంటికి రాకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ వాడు వచ్చి ఒకవేళ ఏ తలుపన్నా చప్పుడు చేస్తే తండ్రికి మెలకువ వస్తే వాణ్ణి గద్దిస్తాడేమో, అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమోనని తలుపు చప్పుడవుతుందేమోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి తలుపు చప్పుడైతే తలుపు తీసి వాణ్ణి గుప్తంగా ముందు తీసుకొచ్చి తండ్రి లేచి గద్దించక ముందే అన్నం పెట్టి ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని వాడు మజ్జిగ పోసుకుని అన్నం తినేటప్పుడు ఏడ్చి ఏమి ప్రారంధం రా, నీ తండ్రిని ఇంత క్షోభ పెట్టి నన్ను క్షోభ పెట్టి దారి తప్పి ఇలా బాధపడుతున్నావు అని అప్పుడు ఏడుస్తుందిట అమ్మ. వాడు ఎక్కడ అన్నం తినడోనని ముందు ఏడ్పు కూడా ఏడవదు. అంతటి మహాత్యాగశీలత్వం ఏదో శిక్షణా కేంద్రాల వల్ల రాదు. అది ఏదో తల్లితనంలో ఈ మమకారం కానీ తల్లితనంలో కారుణ్యాన్ని కానీ నేర్పడానికి శిక్షణా కేంద్రాలు లోకంలో లేవు. లలితాపరా భట్టారిక స్వరూపాన్ని చూడ్డానికి ఏ కాంచీపురమో శృంగేరియో వెళ్ళక్కర్లేదు. అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలకి పాలిచ్చినటువంటి కుక్కలో కనపడుతుంది. అప్పుడే పుట్టినటువంటి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోకుండా రెక్కలు జాపి దాని కింద పిల్లల్ని పెట్టి రక్షించుకున్నటువంటి కోడిపెట్ట యొక్క కళ్ళల్లో ఆ మాతృత్వం లలితాపరాభట్టారిక తత్వం కనపడుతుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది లేని నాడు అసలు ఈ సృష్టి లేనే లేదు. ఎందుచేత అంటే ఒక మాట చెప్తారు పెద్దలు, స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే మంగళసూత్రమే. ఆ మంగళసూత్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. నా భర్త అదొక్కటే. మీరు చూడండి, లోకంలో పురుషుడు అనలేని మాటలు 2 స్త్రీ మాత్రమే అంటుంది. ఈ 2 మాటలు పురుషుడు తన జీవితంలో అనలేడు, స్త్రీ అంటుంది. ఇది నేను కేవలం పొగడడానికి అంటలేదు, శాస్త్రాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను. నేను మీ చేతిలో వెళ్ళిపోవాలి, ఈ మాట స్త్రీ ఒక్కతే అంటుంది. ఆమెకి ఎప్పుడూ కూడా ఆయన తర్వాత తాను అన్న భావన ఆమె అంగీకరించదు. ఈ పసుపు కుంకాలతో ఈ మంగళప్రదత్వంతో మీ చేతుల మీద నేను వెళ్ళిపోవాలి, ఇది కోరుకోగలిగినదెవరు అంటే ఒక్క స్త్రీయే కోరుకుంటుంది. బిడ్డడికి ఆపద కలిగిందనుకోండి, బిడ్డడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతకరా నాన్న అనగలిగినది ఎవరు అంటే అమ్మ ఒక్కతే. ఆమె ఎంత చదువుకుంది అన్నది పక్కన పెట్టండి, ఆమె ప్రాణం ఎంత వెంపర్లాడిపోతుందో, ఆ మాతృత్వానికి ఉన్నటువంటి విశేషం ఏమిటో
నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్న నాడు ఎక్కడైనా స్త్రీ కనపడితే ప్రతి స్త్రీయందు మాతృత్వము నిబిడీకృతమై ఉంటుంది. కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు పోతన గారిని. ఇంత పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి అని ఆమె పాదముల వంక చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైనటువంటి భావన మనసులో పొంగేటటువంటి అవకాశమే ఉండదు. ఈ జాతిలో ఎప్పుడు అనవసరపు విషయాలు ప్రబలుతాయంటే సంస్కృతిని ఉపదేశం చెయ్యనప్పుడు. కావ్య పురాణాంతర్గతంగా స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ప్రబోధం చెయ్యడం ఆగిపోయినప్పుడు లోకంలో నేర మనస్తత్వం పెరుగుతుందేమో కానీ మంచి మాటలు కావ్య పురాణాంతర్గతంగా వేదాంతర్గతంగా స్త్రీని ఎంత గౌరవించి మాట్లాడాయో చెప్పినప్పుడు అసలు నేరముల సంఖ్య అలా ఉండదు. కాబట్టి అది ఒక్క తల్లికే చెల్లుతుంది. అది మీరు ఎన్ని చెప్పండి, ఏం చెప్పండి, చదువుకుందా చదువుకోలేదా అన్న దానితో సంబంధం ఉండదు. అవసరమైతే తన ప్రాణం వదిలేస్తుందంటే అమ్మ. అది పురుషుడి వలన వశం కాదు, అది ఒక్క స్త్రీకే సాధ్యం. ఆ మాతృత్వం అపురూపం. అసలు దాని చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. ఎప్పుడు నేను ఒకసారి నిడదవోలు స్టేషన్లో నిలబడి ఉండగా ఏదో రైలు వచ్చింది. అది పాసింజర్ రైలు అనుకుంది. పాపం ఎవరో అసలు ఏమీ చదువుకోనటువంటి కుటుంబం, 3 బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలతోటి కడుపు నిండా అన్నం తిందో లేదో కూడా, సగం బట్ట కట్టుకుందో లేదో, భర్త, 3 పిల్లలు నించున్నారు. అది బహు తక్కువ చోట్ల మాత్రమే ఆగేటటువంటి చాలా వేగంగా వెళ్ళిపోయే రైలు. అది ఏదో కారణాల చేత, సాంకేతిక కారణానికి ఆ స్టేషన్లో ఆగింది. అది విశాఖపట్నంలో దిగచ్చు అనుకున్నారో, నర్సీపట్నంలో దిగచ్చు అనుకున్నారో, మరి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో తెలియక అది పాసింజర్ అనుకుని ఈ భార్య భర్త 3 పిల్లలు అందులోకి ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత అందులో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారు ఇది వెళ్ళదని. ఇది వెళ్ళదు అని చెప్పడంలో పొరపాటున ఏమైందంటే ముందు మొగాయిని దూకేసి పిల్లల్ని దింపుతున్నాడు. ఈ తల్లి దిగిపోయింది. ఈలోగా పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు. వాడి కోసం ఈవిడ అరుస్తోంది. రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోతోందమ్మా, నువ్వు పడిపోతావు పట్టాల మీద, నువ్వు వెళ్ళొద్దు, ఎక్కద్దని ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆవిడ పట్టుకుంటున్నారు. నా బిడ్డడు వెళ్ళిపోతున్నాడు అందులోనూ, నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి రైలు ఊచ పట్టుకుని ఎక్కేయడానికి ప్రయత్నిస్తోంది. కిటికీ ఊచలు పట్టుకుని వేలాడతానంటుంది. నేను నిజంగా ఎంత గగుర్పాటు చెందానంటే, ఆ భర్త ఏమీ తెలియని అమాయకుడు, అలా ఎక్కుతావు చచ్చిపోతావు, ఇంతమంది పట్టుకుంటే వినమే అని కొట్టేశాడు. ఒక పక్క భర్త కొట్టేస్తున్నాడు, ఒక పక్క ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు, జారిపోయింది. ఆమె గుండెలు బాదుకుంటూ రైలు వెళ్ళిపోయిన వైపు పరిగెత్తి వెళ్ళిపోతోంది అంతే. కానీ మహానుభావుడు, నేను మర్చిపోలేను, ఆ స్టేషన్ సూపరింటెండెంట్ వాకీటాకీలో మాట్లాడి రైలు ఆఫ్ చేశాడు. ఇక్కడ ఒక తల్లి ప్రాణంతో నిలబడేటట్టు లేదు, పిల్లవాడు ఉండిపోయాడు. పరిగెత్తికెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు. ఈలోగా పాపం ఆవిడ స్పృహ తప్పిపోయింది. సరే స్పృహ వచ్చిందనుకోండి, అందరూ ఏదో తలకో 10 రూపాయలు ఇచ్చారు. బహుశా తల్లి సేద తీరుంటుంది బిడ్డల్ని చూసుకుని. తన బిడ్డలు 3 ఉన్నా ఒక్క బిడ్డ రైలులో ఉండిపోతే అంత ఖేద పడిపోయింది. ఆమెని కొట్టాడు అతను, ఆమె మాత్రం ప్రాణం వదిలేయడానికి సిద్ధపడిపోయింది ఆ ఒక్క పిల్లాడి కోసం. అటువంటి మాతృత్వానికి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా? రుణం తీర్చుకోవడం ఉంటుందా? అందుకే వేదమంతటిది అమ్మ విషయంలో నువ్వు రుణం తీర్చుకోలేవని చెప్పి. తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు. కానీ తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది. ఆ యాగం చేస్తే మాత్రం పితృరుణం తీరిపోతుంది, అమ్మ రుణం తీరదు. అందుకే ఈ దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది. సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యం పొందినా సరే, ఇలా సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యం పొంది పీఠాధిపతిగా కూర్చున్నారనుకోండి, వెంటనే తండ్రి గారు అలా వస్తే పీఠాధిపతి లేచి నిలబడరు. అందరితో పాటే పూర్వాశ్రమంలో తండ్రి కూడా పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అదే తల్లిగారు వస్తున్నారనుకోండి, పీఠాధిపతి లేచి నిలబడతారు. తల్లి అన్న మాటకి సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవాన్ని ఉంచింది శాస్త్రం.
ఎందుకని అంటే ఆ మాతృత్వానికి పరమేశ్వరుడంతటి వాడు కూడా అంత విలువని అంత గౌరవాన్ని ఇచ్చి నమస్కరించాడు. నిన్ననే మీతో మనవి చేశా, స్త్రీ విషయంలో నాకు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు, పంచాంగ నమస్కారం చాలన్నాడు. భగవంతుడంతటి వాడు ఆ మాతృత్వం ముందు మోకరిల్లిపోయాడు. అంత గొప్ప స్త్రీమూర్తి, అంత గొప్ప మాతృత్వం ఆమె యందు మాత్రమే ప్రకాశిస్తాయి, అది పురుష శరీరమునందు ప్రకాశించదు. ఇక పరబ్రహ్మముగా మొట్టమొదటి నమస్కారం ఎవరందుకుంటారు అంటే అమ్మయే అందుకుంటుంది. అందుకే మాతృదేవో భవ అని వేదం 2 చేతులెత్తి అమ్మకి నమస్కారం చేయించింది. అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రి పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం. నమ శంకరాయచ అంది ఎదుర్వేదం. అన్ని వేళలా బిడ్డల యొక్క సుఖము కొరకు ఆరాట పడతాడు కనుక ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి శివస్వరూపం తండ్రి, కానీ పరబ్రహ్మస్వరూపం తల్లి. ఎందుచేత అంటే అసలు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ పుట్టడానికి, ఆ బిడ్డ లోపల ఉండడానికి తన యొక్క గర్భాన్ని గర్భాలయం చేసి ఇచ్చినటువంటిది తల్లియే. లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్ లో ఓ మాట అంటారు, ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ షీఈస్ ద ఇన్నోసెంట్ ల్యాంబ్ అంటుంటారు. ఒక స్త్రీ తల్లి కడుపు దగ్గర నుంచి సమాధి వరకు ఆమె యొక్క స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు. అంత రాశీభూతమైన అమాయకత్వం. ఏ ప్రతిఫలాన్ని కోరనిది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కటే. సేద తీరడం అన్న మాట ఉంటే అమ్మ ఒక్కటే. అమ్మ దగ్గర సేద తీరినట్టుగా లోకంలో ఎక్కడా సేద తీరలేరు. అందుకే శంకరులంతటి వారు శంకరుడి మీద స్తోత్రం చేస్తే శివానందలహరి అన్నారు, అమ్మ మీద చెప్తే సౌందర్యలహరి అన్నారు తప్ప అంబానందలహరి అనలేదు. సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు ప్రకాశించే అందం కాదు. అది ఇవాళ ఉంటుంది, ఒక సంఘటన జరిగితే ఆ అందం పోతుంది. శంకర భగవత్పాదులు అన్నట్టుగా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. నాకు తెలిసిన కుటుంబంలో మహాందగత్తి అయినటువంటి పిల్ల, ఆమె దురదృష్టం ఒకనాడు స్నానానికి వెళ్లి గీజర్ పేలిపోయింది. ఆ తరువాత ఆమె యొక్క శరీరాన్ని ఎవ్వరూ చూడలేకపోయారు. ఎర్రటి మాంసపు ముద్దగా ఉన్నంత కాలం అలా ఉండిపోయింది. ఆ సంఘటన జరగక ముందు ఆమెని వివాహం చేసుకోవడానికి వరుసలు కట్టినటువంటి వాళ్ళు ఆమె ముఖం చూడడానికి జడుసుకున్నారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం, ఒక నిమిషం చాలు అందం పోవడానికి. కానీ అమ్మ అన్న మాటలో ఉన్న అందం ఏదుందో అది సౌందర్యం. అది ఎంత వయసు వచ్చినా పెరుగుతుంది తప్ప తరిగిపోయేది కాదు. అమ్మ కడుపులో ఉండగా నాభీబంధం, అమ్మ తిన్న అన్నంలో సారాన్ని నాభి ద్వారా బిడ్డకు అందిస్తుంది. అమ్మ కడుపులోంచి బిడ్డడు బయటికి వచ్చేసిన తరువాత నాభి కోసేస్తారేమో కానీ హృదయ బంధం అలాగే నిలబడిపోతుంది. ఈమె నా తల్లి, వీడు నా బిడ్డడు, ఆ సంబంధం పోదు. చిట్ట చివరికి ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులలో వ్యానవాయువు అనేటటువంటి వాయువు శిథిలమైనటువంటి ఆస్తి మీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్టుగా శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది. ఆఖరణ ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉందనుకోండి, ఎవరైనా చటుక్కుని అమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక చిన్న ఫలకం పెడుతూ ఉంటారు. అలాగే ఇందులోంచి జీవుడు వెళ్ళిపోయినా ఈ శరీరము నాది అనేటటువంటి ఒక అభిమాన దేవత ఉండిపోతుంది. అది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే కడుపున పుట్టినటువంటి కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి, పిచ్చి అమ్మా ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది, ముసలిదైపోయిందమ్మా, ఎందుకు సహకరించదు, దానిలో ఎందుకుంటావు, మా మీద మమకారంతో కదూ అమ్మా, మేము యోగ్యమైన మార్గంలో నడుస్తాం, నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యానవాయువు వదిలిపెడుతుంది. అంటే అమ్మకి బిడ్డలకి ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో, అసలు ఆ మాతృత్వంలో ఉండేటటువంటి అద్భుతం అటువంటిది. ఆమె పడనటువంటి కష్టం ఉండదు. కాలు జారుతుందేమో భయం. లోపల పెరుగుతున్నటువంటి పిండం యొక్క చిత్రాన్ని ఎవరైనా చూపిస్తే హడిలిపోతారు. అంత భయంకరమైనటువంటి పంజరం తయారై
సప్త ధాతువులు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఏర్పడుతుంటే జీవుడు అనుప్రవేశం చేస్తే కాలు పెట్టి పిల్లవాడు కడుపులో తంతే పరమ సంతోషంగా కిలకిలా నవ్వుతూ అమ్మకి చెప్తుందమ్మా, ఇక్కడ వాడు తంతున్నాడమ్మా అని పొంగిపోతుంది. అంత కష్టపడి నిత్తురు పోగొట్టుకుని పునర్జన్మ పొంది బిడ్డణ్ణి కంటుంది. కన్న తర్వాత ఆ బిడ్డడు బయటికి వచ్చినప్పుడు బిడ్డడు అమ్మకి కృతజ్ఞత చెప్పాలా, అమ్మ బిడ్డడికి కృతజ్ఞత చెప్పాలా అంటే అసలు బిడ్డడు కాదు కృతజ్ఞత చెప్పేది, వాడికి ఏం తెలుసని అజ్ఞానావస్థలో ఉంటాడు. కానీ వాడు నా బిడ్డడు అని వాణ్ణి పొదివిట పట్టుకుని దగ్గరికి చేర్చుకుని ఎంత పరవశించిపోతుందో. ఆ జన్మాంతరం ఆమె కోరేది ఏవీ ఉండదు. అందుకే సౌందర్యము అన్న మాటకి పర్యాయ పదమైంది. 95 ఏళ్లు రానివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి, గాజు బొమ్మ అయిపోనివ్వండి, ఆఖరికి సంతలో కొన్న బొమ్మ ఎంతుంటుందో అంత చిన్నదైపోయి ఓ చిన్న మంచంలో పడుకుని ఉండనివ్వండి. రాత్రి కొడుకు 11 గంటలకు వచ్చి భోజనానికి కూర్చుని 2 నిమిషాల్లో లేచిపోతే పడుకున్నట్టుగా ఉన్న అమ్మ కొడుకుని పిలిచి, నాన్న 2-3 రోజుల నుంచి ఇలాగే వస్తున్నావురా, 5 నిమిషాల్లో లేచిపోతున్నావు, ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా అంటుంది. వడ్డించక్కర్లేదు, వాడు భోజనాన్ని దగ్గర నుంచి లేచిపోయినటువంటి సమయాన్ని బట్టి తల్లడిల్లిపోతుంది ఆవిడ హృదయం. అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఉండదు. దురదృష్టము అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుందంటే జీవితంలో అమ్మ పోయిన నాడే. అమ్మ ఉన్న నాళ్ళు ఓదార్పుకి లోటు లేదు. ఎంత పెద్దదైపోనివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అమ్మ గాజు పొరలాంటి చేత్తో చేతిలో నెత్తురు కూడా ఉండదు, తెల్లగా అయిపోతుంది. ఆ బక్క చిక్కిపోయిన వేళ్లతో బోసినోటితో నవ్వుతూ కొడుకు చెయ్యి పట్టుకుని తొడ మీద పెట్టుకుని, ఏ నాన్న అన్నం తిన్నావా అని ఆ అమ్మ పలకరిస్తుంటే, అమ్మ 60 ఏళ్ళు వచ్చినా కొడుక్కి జ్వరం వస్తే బొటనవేలితో విభూతి పెట్టి చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహిమాం అంటుంటే అమ్మ దగ్గర లభించిన ఓదార్పు ప్రపంచంలో ఎక్కడ లభిస్తుంది? అమ్మ దగ్గర లభించడం కాదు, అమ్మ వెళ్ళిపోయిన తరువాత, అంటే నా ఉద్దేశ్యం అమంగళకరంగా మాట్లాడలేక అలా అంటున్నాను. అమ్మ శరీరం పడిపోతే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంత కుట్టుకుని పడుకున్నా నిద్రపడుతుంది, సేద తీరుతుంది. అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత ప్రేమ, ఆ బట్టకి కూడా అంత ఓదార్పు. అమ్మ వేసుకుని విప్పిన చెప్పులకు అంత ఓదార్పు, అమ్మ పెట్టుకున్న కళ్ళజోడికి అంత ఓదార్పు. వాటి వంక చూసేటప్పటికే మనసు ఏదో ఆర్ద్రతని పొందుతుంది, ఎంత సంతోషాన్ని పొందుతుందో. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడాట తల్లిని తీసేయవలసి వస్తే బెంగ పెట్టుకుందిట. వీడు అమ్మా అని నా వంక తిరిగి ఏడిస్తే నేనేమని జవాబు చెప్పాలి? అలాగని అమ్మ చేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు. బిడ్డ చేతిలో అమ్మ వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మని నేను తీసుకోవలసి వస్తే 3 అమ్మల్ని చూపించి అమ్మని తీసుకుంటానని, ఒరేయ్ నీకు భూమాతనిచ్చాను, ఎప్పుడూ ఈ తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నా అమ్మ ఒడిలోనే ఉన్నావు అని ఈ అమ్మనిచ్చింది. దేశమాత, ఈ దేశానికంతటికి అధిష్టానం ఉంది, అది దర్శించారు దేశభక్తులు. ఇది ఈ దేశం యొక్క ఋషి సంప్రదాయం. ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం అంటాడు బకించంద్ర చటర్జీ. ఒక వాల్మీకి ఎటువంటి వాడో, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో, నా దృష్టిలో బకించంద్ర చటర్జీ కూడా అటువంటి వాడే. అలా దేశమాతనంతటినీ కూడా ఒక రూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. నీకు దేశమాతనిచ్చాను, ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే గోమాతనిచ్చాను. నా పుట్టినరోజు నాడు మా అమ్మ తొక్కుడు లడ్డూలు చేసి అంత వృద్ధాప్యంలో కూడా ఉనికిపోతున్న చేత్తో నాకు అక్షతలు వేసి నా తల మీద చేతులు పెట్టి నాకు లడ్డు పెట్టి తిను నాన్న అనలేదు, చేతిలో పెట్టలేదు, నోరు తెరు అని నోట్లో లడ్డూ పెట్టి నేను తింటుంటే
ఎంత సంతోషపడిపోయిందో, ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో. అటువంటి అమ్మ చేతి పదార్థం తినలేదని నువ్వు నన్ను రేపు పొద్దున్న నింద చేస్తావేమో. నీకు గోమాతనిస్తున్నాను. నీ పుట్టినరోజు నాడు ఆవు పాలు తాగు. ఆవు పాలు తాగితే ఎప్పటికీ నువ్వు అమ్మ చేతి అన్నం తిన్నవాడివి అని ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే జగన్మాత ముగ్గురు అమ్మల్ని చూపించి, ఆ పైన నీ అమ్మ ఎక్కడో లేదురా, నాలోనే చేరింది, నా దగ్గరికి వచ్చి చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తానని ఓదార్చి తీసుకుందిట. అమ్మ అన్న మాట అంత గంభీరం. నిజానికి తండ్రి కన్నా కొడుకు శరీరం వేరు, తండ్రి కన్నా కూతురు శరీరం వేరు. కానీ యథార్థం చెప్పవలసి వస్తే అమ్మ కన్నా కూడా బిడ్డ యొక్క శరీరం వేరు కాదు. నా గోరు తీసి అక్కడ పెట్టాననుకోండి, నా నుంచి వేరు చేసిన అది నా గోరే. నా కాలి వేలు ముక్క చేసి అక్కడ పెట్టాననుకోండి, అది వేరైపోయినా నా కాలి వేలే. నేను మా అమ్మ కడుపులో పెరిగాను. నేనే కాదు, మీరందరూ, మనమందరం అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాం. అమ్మ తిన్న అన్నంలోంచి ఈ సప్తధాతువులు వచ్చాయి. ప్రసవ వేదన పడి ఎంత కష్టపడి ఈ శరీరాన్ని కందో. అమ్మ శరీరంలో అంతర్భాగం బయటికొచ్చింది తప్ప గోరు ఊడి బయటికొచ్చినా నాదైనట్టు మా అమ్మ శరీరంలో ఒక ముక్క ఈ శరీరం. కాబట్టి ఇది ఎప్పటికీ మా అమ్మదే తప్ప నాది మాత్రం కాదు. అందుకే అమ్మ అమ్మే. అబ్దుల్ కలాం గారంతటి మహానుభావుడు రాష్ట్రపతి పదవిని చేసి దేశానికి ఖ్యాతి తెచ్చినవాడు, అంతటి శాస్త్రవేత్త ఒక మాట రాసుకున్నారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ఉపోద్ఘాతం రాస్తూ, అమ్మ, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తినడానికి రొట్టెలు లేని రోజులలో నేను వచ్చి రొట్టెలు తింటుంటే నీకు ఉంచుకోకుండా రుచిగా ఉన్నాయని నేను రొట్టెలన్నీ తినేశాను, నాకు పెట్టేశావు. అన్నయ్య వచ్చి, ఏరా అసలే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషను గోధుమలు దొరకట్లేదు, నువ్వు రుచిగా ఉన్నాయని తినేస్తుంటే అమ్మ తను తినకుండా నీకు పెట్టేసింది. తను తినకుండా నీకు పెట్టిందే, పెట్టి ఇవాళ రాత్రి అమ్మ పస్తుంటోందే, చూసుకోక్కర్లేదా? అమ్మ నీకున్నాయా అని నువ్వు అడగక్కర్లేదా? అడగకుండా తిన్నావే అంటే పసికలాం గారు ఏమీ తెలియక అమాయకంగా ఆర్ద్రతతో, అయ్యో అమ్మా నువ్వు తినవలసింది తినేశానా అని అమ్మ వంక చూస్తే, చటుక్కున వంగి తల పట్టుకొని 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, నాన్న నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా అని అమ్మా ఏ కడుపు తడివి రొట్టెలు పెట్టావో, ఆ నువ్వు పెట్టిన రొట్టెలతో ఏర్పడిన ఈ శరీరం ఈ దేశానికి ఎంత సేవ చెయ్యాలో అంత సేవ చేసిందమ్మా, చేస్తూనే ఉంటుంది. దేర్ కమ్స్ ఎ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన. పరమేశ్వరుడు అంతిమమైన తీర్పు చెప్పే రోజు ఒకటి వస్తుందమ్మా. ఆ రోజున నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాక నువ్వు ఎక్కడకు ఉన్నా వచ్చి మొట్టమొదట నీ పాదముల దగ్గరే వంగి నమస్కారం చేస్తానమ్మా అని రాసుకున్నారు. అమ్మ అన్న మాటలో అంత త్యాగం ఉంటుంది. లోకంలో ఎవరైనా ఒక పదార్థాన్ని వండి పెట్టారనుకోండి, మనం తినలేదనుకోండి, ఏమండి మీరు వంకాయ కూర తినరా అని అడుగుతారు. ఏదో కోటేశ్వరరావు గారు వచ్చారు, ఆయనకి ఏదో వడ్డిద్దామని మీరు తాపత్రయపడి ఏదో కూర వండారు, నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాననుకోండి, మీరు వడ్డిస్తే నేను దాన్ని పెద్దగా తినలేదనుకోండి, మీరు ఏమంటారు? అమ్మ మీరు వంకాయ తినరా అండి అని అడుగుతారు. ఆ అమ్మ అనుకోండి అలా అనదు. ఏం నాన్న బాగా వండలేదా ఇవాళ, తినలేదేం నాన్న, నువ్వు 2వ మాట అడగలేదేం నాన్న అంటుంది. మొట్టమొదట తను బాధపడిపోతుంది, నేను బాగా వండలేదా అని లోపలికి వెళ్ళి ఓ ముక్క నోట్లో వేసుకుని, ఏమిటో ఈ వేసంకాలం వచ్చేసింది, ముక్కలు కనరొచ్చాయే, చెప్పో పిచ్చినా అన్నవి, అమ్మ ఎక్కడ బాధపడుతుందో అనే, రేపు బాగా వండి పెడతానే, రేపు పచ్చి ముక్కైనా నోట్లో వేసుకుంటానుండు. ఎంత బాధపడిపోతుందండి. అసలు ఏదైనా బిడ్డడికి ఇంత ఆపదొచ్చింది అనేటప్పటికీ అమ్మ నోటి వెంట వచ్చే మాట, నేను చచ్చిపోయాను రా నాన్న అంటుందండి. అసలు నేనుండి ఎందుకు ప్రయోజనం, ఇంకా నేను చచ్చిపోయాను రా అంటుందంతే. అమ్మలా సాకగలిగినటువంటి వ్యక్తి ఈ సృష్టిలో లేదు. ఆ అమ్మతనం ఎక్కడుంది అంటే ఆడతనంలోనే ఉంది. లోకంలో ఆడతనాన్ని చూసినవాడు దుర్మార్గుడు, అమ్మతనాన్ని చూసినవాడు ధన్యజీవి. ఈ సభాముఖంగా నేను అంతకన్నా మాట్లాడకూడదు. మర్యాద అని ఓ 3 అక్షరాలు ఉన్నాయి కదూ. ఆడతనం చూసినవాడు పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెట్టినవాడు, తన మనసు పొంగుతుంది.
అమ్మతనం చూసిన వాడు పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లుకున్నవాడు. మనిషికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆడతనంలో అమ్మతనం చూడటంలో వస్తుంది. అమ్మతనం చూడకుండా ఆడతనం చూడడం దౌర్భాగ్యం. ఈ జాతి అమ్మతనాన్ని ప్రబోధం చేసింది తప్ప ఆడతనాన్ని బజారుకెక్కించుకున్నటువంటి తత్వం ఈ దేశం యొక్క తత్వం కాదు. మన దురదృష్టం. అటువంటి స్థితి ఈ దేశమునందు కలగకుండా రోజులు సంస్కరింపబడుగాక అని మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయడం వినా చెయ్యగలిగింది లేదు. కాబట్టి అంత గొప్ప మాతృత్వం. అందుకే అమ్మ అంటే సౌందర్యం. అమ్మలాంటి వ్యక్తి, అమ్మలా సేద తీర్చగలిగిన వ్యక్తి, అమ్మలా కష్టాన్ని పంచుకోగలిగిన వ్యక్తి లోకంలో ఇంకొకరుండరు. తాను ఏమైపోనివ్వండి పర్వాలేదు, బిడ్డడు మాత్రం క్షేమంగా ఉండాలి, బిడ్డడు మాత్రం సంతోషంగా ఉండాలి. ఇదే అమ్మ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు అమ్మ గురించి చెప్పవలసి వస్తే అమ్మని సౌందర్యము అని పిలిచారు. అటువంటి అమ్మ సృష్టికర్త. ఆమె ఈ శరీరాన్ని సృజించింది. అందుకే శాస్త్రంలో ఒక చమత్కారమైన మాట ఉంది. ఎవరికైనా సరే పుట్టినరోజు అత్యంత ప్రధానమైనటువంటి పండగ. నేను పుట్టినరోజు చేసుకోను అని అనకూడదు. శాస్త్రం మీద గౌరవం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నది. కాబట్టి నేను పుట్టినరోజు చేసుకోనని అనకూడదు. ఎందుకని అంటే పుట్టినరోజు అంటే ఒక ధ్యేయం ఏర్పడాలంటే, అసలు ఒక లక్ష్యం ఉండాలంటే ఏముండాలి? నేను జీవితంలో ఇది సాధించాలి అని అనుకోవాలంటే దానికి ఓ శరీరం ఉండాలా? ఈ శరీరాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రోజు. అందుకే అసలు ఈ శరీరం ఏ రోజు పొందామో ఆ రోజున తప్పకుండా చేసుకోమని చెప్పారు. ఎవరికైనా ఒక్కటే పుట్టినరోజు ఉంటుంది. అమ్మకి మాత్రం ఎన్ని పుట్టినరోజులు ఉంటాయో తెలుసా? ఒక్క పుట్టినరోజు కాదు, ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టినరోజులతో కలిపి తను పుట్టినరోజు కూడా కలిపి పుట్టినరోజులు అమ్మవి. ఎందుకని? మా అమ్మ పుట్టినరోజు ఒకటి ఉంది, అది మా అమ్మ పుట్టినరోజు. కానీ నేను పుట్టినరోజు ఉంది, నా పుట్టినరోజు కన్నా ముందది మా అమ్మ పుట్టినరోజు. ఎందుకని అంటే, అమ్మా మీరు ఈ బిడ్డన్ని కానీ ప్రసవిస్తే మీరు చనిపోతారు అని చెప్పారు. నిజంగా కూడా నేను ఇది ఏమీ ఇందులో కొత్త మాట చెప్పట్లా. నిజంగా నా వ్యక్తిగత జీవితంలో అది జరిగిందిట. నేను పుట్టకముందు బిడ్డన్ని ప్రసవిస్తే మీరు మరణిస్తారు. అందుకని మీరు ఈ పిల్లవాణ్ణి ప్రసవించిన తరువాత ఉండరు. అది కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి. ఈ బిడ్డ పుట్టిన తరువాత మీరు ఉండరమ్మా అని చెప్పారు. మా అమ్మగారు అన్నారట, వాడు ఆ బిడ్డ బతికితే చాలు, నేను ఉండకపోయినా పర్వాలేదు అని. నేను బతికితే చాలని ఆవిడ సిద్ధపడింది. కానీ నా అదృష్టం, ఆవిడ బ్రతికింది, నేను బ్రతికాను. ఈశ్వరానుగ్రహం, నీకు అమ్మని దూరం చేయండిరా అన్నాడు. అమ్మ నేను ఇద్దరం బతికాం. ఇప్పుడు చెప్పండి, నా పుట్టినరోజు కన్నా ముందు మా అమ్మ పుట్టినరోజా? మృత్యువు యొక్క రెండు కోరల మధ్యలోకి చేరి జారి కింద పడి బతికిన రోజు మా అమ్మకది. మళ్ళీ మా అమ్మ పుట్టినరోజు కాదు. అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకి వేరొక పుట్టినరోజు. తన పుట్టినరోజు చేసుకుంటున్నాడన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మ పుట్టినరోజు చేసి తాను చేసుకోవాలి. అమ్మకి కొత్త చీర పెట్టి అమ్మకి నమస్కారం చేసి తాను కొత్త బట్ట కట్టుకోవాలి. అది మర్యాద, అది సంస్కారవంతుల యొక్క లక్షణం. కాబట్టి అదిగో ఆ పుట్టినరోజు విషయంలో కూడా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అటువంటి విషయాన్ని చెప్పింది శాస్త్రం. అంత గొప్పతనం ఒక్క స్త్రీమూర్తికి చెల్లుతుంది. ఆమె సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తనకి భర్త కన్నా గొప్పవాడు లోకంలో లేడు. అటువంటి భర్త ఆకలేస్తోంది, ఏమైనా పదార్థం పెట్టు అంటే ఆమె లోపలికి వెళ్ళి పచనం చేసి తీసుకొస్తుంది. నేను ఆకలేస్తోందన్నాను అనుకోండి, నా భార్య లోపలికి వెళ్ళి ఏదో పదార్థాన్ని పచనం చేసి వండి తెచ్చి పెడుతుంది. అదే కడుపున పుట్టినటువంటి బిడ్డ క్యార్మని ఏడిచాడు అనుకోండి, ఏడ్చి ఏడవగానే ఆ మాతృత్వం పెళ్ళుబుకి ఆమె నెత్తురు పాలగా మారి పట్టేస్తుంది. పట్టి బిడ్డన్ని బతికించుకుంటుంది. ఆమె స్థితికర్త. లోపలికి వెళ్ళి వంట చేసి తీసుకురావడం కాదు, వెంటనే పాలు స్రవించి పాలు పట్టి బిడ్డన్ని కాపాడుకుంటోంది. నేను ఓ పుస్తకంలో చదివాను. డాక్టర్ జగదీశ్వరి గారిని, ఆ తల్లి నాకు ఒక గొప్ప గైనకాలజిస్ట్ ఒక ఆయన రాసిన పుస్తకాన్ని బహూకరించారు. మాతృదేవోభవ ఆ పుస్తకం పేరు. అందులో డాక్టర్ గారు మాట రాశారు,
ఈ సృష్టిలో ఒక అపురూపమైన పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బిడ్డ పుట్టగానే తల్లి యొక్క స్తన్యము నుండి ఊరుతుంది. కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పదార్థం, సభలో వైద్యులుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కోలోస్ట్రమ్ అనేటటువంటి పసుపచ్చటి ముద్ద ఒకటి ఊరుతుందిట. పిల్లవాడు అంత కటిక చీకట్లో ఉంటాడమ్మ కడుపులో. ఉన్నవాడు బయటికి వచ్చి అంత వెలుతురు, అంతంత ఆకారాలు చూసేటప్పటికీ లోపల ఉన్నటువంటి మలం నల్లటి రాయి కింద మారిపోయి బయటికి వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు, గుండె యొక్క స్పందనము ఆగిపోయి ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితికి చేరుతాడు. పరమ ప్రేమతో అమ్మ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని స్తన్యం ఇచ్చినప్పుడు వాడికి ఎలా అర్థం అవుతుందో, ఆ స్తన్యాన్ని చప్పరిస్తే మొట్టమొదట పసుపు మచ్చటి ముద్ద కోలోస్ట్రమ్ ఊరి బిడ్డడి యొక్క నోటిలోకి వెడితే దాని వలన హృదయ స్పందన కలిగి ఊపిరితిత్తులు కదిలి ఆ లోపల ఉండిపోయిన నల్లటి మలం పైకొచ్చేసి పిల్లవాడు ఆయుర్దాయాన్ని పొందుతాడు. ఇప్పుడు నాకు చెప్పండి, విష్ణు ఎక్కడున్నాడు? అమ్మలో ఉన్నాడా లేదా? అమ్మ లేకపోతే స్థితికర్త ఎక్కడుంది? అమ్మ పాలు ఇవ్వకపోతే అసలు ఈ శరీరం ఎక్కడిది? అందుకే అమ్మ స్థితికర్త, అమ్మయే శ్రీ మహావిష్ణువు, అమ్మయే ప్రళయకర్త. ప్రళయం అంటే చంపేయడం కాదు, నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమశివుడు చేసేటటువంటి మహోత్కృష్టమైనటువంటి క్రియల్లో అదొకటి. రాత్రివేళ సమస్త జీవరాశికి నిద్రనిస్తాడాయన. అన్ని ప్రాణులు కూడా నిద్రపోతాయి, సుఖం పొందుతాయి. పిల్లవాడు ఇంటికి బంధువులు వచ్చారు కదా అని పడుకోకుండా వాళ్లతో ఆడుకుంటుంటే నీకు వేడి చేస్తుందిరా, దగ్గొస్తుంది, ఆరోగ్యం పాడవుతుందని అమ్మ బోర్లా పడుకోపెట్టి వాడిని వీపు మీద జో కొట్టి నిద్రపుచ్చి, నాన్న ఆడుకోనివ్వలేదని ఏడిచి పడుకున్నావా? అలా పడుకోకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందని పడుకోపెట్టానురా అని చిన్న పిల్లవాడికి క్షమాపణ చెప్పినంతగా కుందిపోయి అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ శివుడు కాకింకేంటి? అమ్మయే బ్రహ్మ, అమ్మయే విష్ణువు, అమ్మయే శివుడు, అమ్మయే మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు. సృష్టి చేసిన ఆమెయే, స్థితి చేసిన ఆమెయే, ప్రళయం చేసిన ఆమెయే. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి అమ్మ మొట్టమొదటి నమస్కారాన్ని అందుకుంటోంది. మాతృదేవో భవ అని కీర్తింపబడింది. అటువంటి అమ్మకి, ఆ అమ్మతనానికి సాటి వచ్చేటటువంటిది ఇంకొకటి ఉన్నది అని పోల్చడానికి లోకంలో ఇంకొకటి లేదు. అందుకే ఆ అమ్మతనం, ఆ మాతృత్వం ఉందే, అదొక అద్భుతం. అది ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే స్త్రీ యందు ప్రకాశిస్తుంది. ఈ జాతి గొప్పతనం ఏమిటంటే అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసిన వాడెవరున్నాడో వాడు హింసింపబడి నశించిపోతాడు. అదే దేవి భాగవతంలో అమ్మవారి యొక్క మహిషాసుర మర్దన స్వరూపం. ఎక్కడ ఎవడు స్త్రీత్వమునందు, ఆడతనమునందు అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరించాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. సీతమ్మ తల్లి శిశుపావృక్షం మీద కూర్చుని ఉంటే చెట్టు మీద కూర్చున్న హనుమ సీతమ్మలో అమ్మతనాన్ని చూసి నమస్కరించారు. చిరంజీవి అయి భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. 10 తలలు ఉన్నా, అంత ఘోర తపస్సు చేసినా, అన్ని అస్త్రములు తెలిసున్నా, కాంచనలంకలో ఉన్న కొన్ని కోట్ల రాక్షస సైన్యానికి ఆధిపత్యం వహించిన, పుష్పక విమానం తన దగ్గరున్న, దేవతల్ని భయపెట్టిన, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు ఇంద్రజిత్తుని కన్నా, ఎవడు స్త్రీని అధిక్షేపించాడో, ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. అలా కాకూడదు అంటే బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, అసలు ఆ స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని, ఆవిడ గొప్పతనాన్ని ఆలోచించాలి. కంటికి ఒక స్త్రీ కనపడింది అంటే ఆమె బిడ్డల పట్ల ఆమె యొక్క మాతృత్వం, ఆమె భర్త పట్ల ఆమెకున్న పవిత్రమైనటువంటి భావన, ఆమె పాతివ్రత్యం, భారతదేశంలో ఆమె తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, సతీ అనసూయాది మహాతుల్లుల యొక్క వారసత్వం,
ఆ జాతిలో పుట్టిన నేను ఒక స్త్రీ కనపడితే నమస్కరించడం అలవాటైన వాడను తప్ప వెకిలి చూపు చూసేటటువంటి జాతికి చెందిన వాడను నేను కాను. నా వారసత్వం ఇది. నేను ఇటువంటి సంస్కృతి యందు పుట్టినవాడనన్న భావన లోపల జీర్ణమైన నాడు, అటువంటి తత్వం కలిగిన నాడు దేశం తలవంచుకోవలసినటువంటి సందర్భములు ఎన్నడూ కలగవు. కాబట్టి అంత గొప్ప మాతృత్వం ప్రకాశించి పరబ్రహ్మస్వరూపంగా కీర్తింపబడేది ఎవరు అంటే స్త్రీమూర్తియే. నిన్ననే నేను మీతో మనవి చేశాను, ఒక్కొక్క స్త్రీ కావ్య పురాణాదులలో ప్రవర్తించినటువంటి తీరు చూస్తే అసలు ఇలా ఒక పురుషుడు ప్రవర్తించగలడా అని అనిపిస్తుంది. అంత ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తారు. శ్రీరామాయణంలో మండోదరి మహాపతివ్రత, మయుని యొక్క కుమార్తె, హేమ అనబడేటటువంటి అప్సరస యొక్క కుమార్తె, రావణాసురుని యొక్క పట్టమహిషి. ఇంత గొప్పది. ఆవిడ ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక విశేషం చూపించారు సుందరకాండలో. ఇంతటి ప్రాజ్ఞుడైన హనుమ సీతమ్మని అన్వేషణ చేస్తున్నారు. అన్వేషణ చేస్తున్నప్పుడు ఈమె సీత కాదు, ఈమె సీత కాదు అని ఒక్కొక్కరిని చూసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమిటి నమ్మకం? మా సీతమ్మ అయితే రావణాసురుడు అలా హంసతూలికా తల్పం మీద పడుకునుండగా పక్కన అతనితో రమించి వేరొక స్త్రీలను కౌగలించుకొని నేల మీద ఇలా పడుకోదు. ఈమె సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తాసాం ఏకాంత నింద్యస్తే శయనాం శయనేశుభే దదర్శ రూప సంపన్నాం అపరాసకవి ప్రియం అన్నారు మహర్షి. వేరుగా దూరంగా ఒక హంసతూలికా కల్పం మీద పరమ పవిత్రంగా నిద్రపోతున్నటువంటి దివ్యమంగళమూర్తి అయినటువంటి స్త్రీ కనపడింది. ఓ, ఇంత పవిత్రంగా దూరంగా ఆవుల మందతో కలిసి రమించి నిద్రపోతున్న ఆబోతులా పడుకున్నటువంటి రావణుడు అక్కడ ఉంటే ఇంత గౌరవంగా ఉందంటే ఈమె సీతమ్మ అయి ఉంటుందని అస్ఫోటయామాస చుజుంబపుచ్చం ననంద చక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయం స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. ఆమె సీతమ్మ అని అనుకుని స్తంభాలెక్కారు, కిందకి దూకారు, తోక చివరి భాగాన్ని చేత్తో పట్టుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, గంతులేశారు, పాటలు పాడారు, భుజాలు తెరుచుకున్నారు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి. నిజంగా సీతమ్మ హంసతూలికా తల్పం మీద నిద్రపోతుందా రాముడు పక్కన లేకుండా? అంతటి మహాపతివ్రత. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చి రావణాసురుడు బంధీకృతురాల్ని చేసి తన ధర్మపత్ని అక్కడ హంసతూలికా తల్పం మీద ఉండగా ఇంతమంది ఇతర కాంతలతో రమించి నిద్రపోతున్నాడు. భరించింది ఆవిడ. అది ఆవిడ హృదయం. అందుకని పతివ్రత అయింది. నిన్న నేను మీతో చెప్పాను, తన ధర్మాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. నా భర్త ఇటువంటి వాడు కాబట్టి నా ధర్మం మార్చుకుంటా అన్నావిడ అనలేదు. అందుకని మహాపతివ్రత అయింది. ఈ దేశంలో ఒక్కొక్క స్త్రీ మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యపోస్తాం. సాధారణంగా ఎటువంటి స్త్రీ అయినా అదుపు తప్పిపోయేది ఎప్పుడు అంటే, తట్టుకోలేని శోకం ఎప్పుడు అంటే, ఒకటి భర్త జారిపోయినప్పుడు, రెండు కడుపున పుట్టిన బిడ్డ జారిపోయినప్పుడు ఆమె శోకానికి అవధి ఉండదు. అటువంటిది 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడి యొక్క గుండె భేదింపబడి వక్షస్థలంలోంచి వెళ్లిన బాణం భూమిలో గుచ్చుకుని తిరిగి వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయ బాణ తునీరంలో ప్రవేశిస్తే నిత్తురోడిపోతూ ఆ భూమి మీద పడిపోతే గ్రద్దలు రాబందులు పైన ఎగురుతుంటే దేవతలందరూ జయ జయధ్వానం చేస్తుంటే మండోదరికి కబురు చేసి పల్లకిలో పిలిపించారు. ఆవిడ యుద్ధ భూమికి వచ్చింది. వేరొకరైతే రామాయణం అంతకు ముందు చదవకపోతే ఇప్పుడు మండోదరి ఏమంటుంది అని అడిగితే వెంటనే ఏం చెప్తారంటే రాముడు ఎక్కడున్నాడని అడుగుతారు. రావణాసురుడి శరీరం అలా పడిపోయి ఉంటే ఆ పక్కనే చెట్టు దగ్గర రాముడు లక్ష్మణస్వామి నిలబడి ఉన్నారు. పక్కన విభీషణుడు నించునున్నాడు. ఎంత తప్పు చేసినా తన భర్తని చంపేశాడన్న కోపంతో రాముడి వంక చూసి నింద చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆమె ఎంత ధర్మాత్మురాలంటే, ఎంతగా గీత దాటలేదంటే ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఆవిడంది, వీళ్ళందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటి ఉన్నది. రావణ, నిన్ను రాముడు చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ భార్యని కనుక నాకు తెలుసు. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియములు చంపేసి. ఇంద్రియాని పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః.
ఒకానొకనాడు నువ్వు త్రాచుపావుని తొక్కిపెట్టినట్టు నీ ఇంద్రియాలని తొక్కిపెట్టావు తపస్సులో. ఒక త్రాచుపాము అకస్మాత్తుగా ఇలా వచ్చేసింది అనుకోండి, నేను కంగారు పడి ఇలా చూసి ఇలా కాలు పెట్టాను అనుకోండి, అది దాని పడగ మీద పెట్టాను. ఇప్పుడు ఆ పాము నన్నేం చేయదు, ఎందుకంటే దాని పడగ నా అరికాలు కింద ఉంది. ఆ పాము నన్నేం చేయలేదని నేను ధైర్యంగా ఉండగలనా? నేనెప్పుడు పాదం ఎత్తుతానని పాము చూస్తుంది. ఎప్పుడు అది నా కాలు కింద నలిగిపోతుంది, ఎప్పుడు నేను పాదం ఎత్తాలి, ఎప్పుడు దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను చూస్తూ ఉంటాను. ఒకవేళ కాలు ఎత్తేసాను అనుకోండి, అమ్మయ్య ఎత్తేసాడని అది వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా కాటు వేసి వెళ్ళిపోతుంది. నువ్వు బలవంతంగా తపస్సులో ఇంద్రియములను తొక్కిపెట్టావు కోరికల కోసం. బలవంతంగా తొక్కిపెట్టిన ఇంద్రియాలు పగ పెంచుకొని నిన్ను కాట్లు వేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా దుర్మార్గుడా, నిన్ను చంపిందిరా రాముడు కాదురా, నీ ఇంద్రియములు చంపేసేది. ఈ ఒక్క మాట లోకానికి అందితే జాతి చెయ్యకూడని పొరపాట్లు చెయ్యదు. రామాయణం చెప్తే తప్పు, భారతం చెప్తే తప్పు, భాగవతం చెప్తే తప్పు, పిల్లల పాఠ్యాంశాలలో అవి ఉండకూడదు, మంచి శ్లోకం చెప్పకూడదు అన్నప్పుడు సంస్కారం పిల్లలకి ఎక్కడి నుంచి అందుతుంది? ఏవి అందాలో అవి అందితేనే సంస్కారం ఏర్పడుతుంది. అందుకే అద్భుతమైన మాట చెప్పింది తల్లి. ఇంద్రియములను బలవంతంగా నిగ్రహించావు, ఊరుకున్నాయి. అవి అదుపు తప్పి అవకాశం వచ్చింది, కాట్లు వేశాయి. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందని అడిగింది. సభాముఖంగా నేను ఒక్క మాటే చెప్పగలను, అంతకన్నా నేను గీత దాటి మాట్లాడడం సభ్యత కాదు. ఒక పాత్రలో పాయసం పోశారు, అది రాగి పాత్ర. వేరొక బంగారు పాత్ర తీసుకొచ్చి పాయసం పోశారు. బంగారు పాత్రతో తాగిన పాయసమైనా అదే రుచి, రాగి పాత్రతో తాగిన పాయసమైనా అదే రుచి. రాగి పాత్ర నీదైనప్పుడు ధర్మం తప్పకుండా రాగి పాత్రలోనే తాగు తప్ప నీది కాని బంగారు పాత్రలో తాగుదామని నువ్వు మాత్రం అలమటించకు. ఎక్కడైనా పాయసం రుచి ఒకటే. రుచి ఒకటైన పాయసం కోసం పాత్ర యొక్క మిలమిల చూసి నువ్వు కాని గీత దాటావా, భ్రష్టుడవైపోయి కొన్ని కోట్ల జన్మలు జారిపోతావు. వద్దు. ఎంత మర్యాదగా మాట్లాడిందండి. అంత కష్టంలో అసలు గీత దాటకుండా, భాష యొక్క సభ్యత జారకుండా అంత అందంగా మాట్లాడడం, అంత శోకంలో ఒక భార్యకి మండోదరికి సాధ్యపడిందంటే నిజంగా తల్లి మండోదరి పాదాలకి శిరస్సు తాటించి ఎన్ని నమస్కారాలు చెయ్యాలి. ఎంత నిష్పక్షపాతమైన తీర్పు చెప్పింది. అది ఈ జాతి యొక్క వైభవం. అలా మిలిసినటువంటి స్త్రీలు ఈ జాతిలో ఉన్నారు. వాళ్ళ యొక్క వారసత్వం ఈ జాతి సంపద. ఎక్కడున్నా వాళ్ళు భర్తకి శాంతి స్థానాలు. ఎన్నడు చెప్పినా మంచి మాట చెప్పారు తప్ప భర్త పరిధి దాటి అక్కరలేని విషయాల జోలికి వెళ్ళి కష్టాలు కౌగలించుకొని పై మెరుపులతో తాత్కాలికమైన సుఖాల కోసం ఎన్నడూ భర్తల్ని ధర్మపదం తప్పమని ప్రబోధం చెయ్యనటువంటి స్త్రీలు పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. అందుకే ఇక్కడ స్త్రీలకి ఉన్నటువంటి వైశిష్ట్యం మీకు బహుశಃ ఇంకెక్కడా కనపడదు. ధర్మమునందు వాళ్ళది అంత అందెవేసినటువంటి చెయ్యి. ఎక్కడ ధర్మం చెప్పవలసి వచ్చినా, ఎక్కడ మంచి మాట చెప్పవలసి వచ్చినా, కొన్ని పురాణాలలో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలు చదువుతుంటే సిగ్గుతో తలంచుకుంటాం. 60 ఏళ్ళు 55 ఏళ్ళు అన్నయ్యకి వస్తాయి, ఇంచుమించు 50 ఏళ్ళు తమ్ముడికి వస్తాయి. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళాడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళాడు. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళడనాలేమో కానీ తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు అని అనకూడదేమో కొన్ని సందర్భాల్లో. అన్నయ్య తమ్ముడింటికి వచ్చిన కృతజ్ఞులై అన్నయ్యని ఆదరించని తమ్ముళ్ళుంటారు లోకంలో. ఒక్కటి ఆలోచించండి, ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళము అనేటటువంటి భావన ఈ జన్మకి ఆ ఒక్కరిద్దరితోటి. 55 ఏళ్ళు వచ్చేస్తే నువ్వు మహాబతికితే స్వతంత్రంగా నువ్వు తమ్ముడి ఇంటికి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు వెళ్ళగలవు? 70 ఏళ్ళు వచ్చే వరకు. ఆ తర్వాత వెళ్ళాలంటే ఒక్కడికి వెళ్ళలేవుగా, పక్కన ఊతం కొడుకు రావాలి, మళ్ళీ వాడికి సెలవు దొరకాలి. 70 ఏళ్ళంటే ఇంకొక 15 ఏళ్ళు పెడతావు. 15 ఏళ్లలో ప్రతిరోజు పెడతావా?
ఏడాదికి ఒక 5 రోజులు 6 రోజులు తమ్ముడి దగ్గరికి వెడతావు. అంటే ఇంకా 15 × 6 90 రోజులు. అంటే 3 నెలలే ఈ జన్మకి నువ్వు నీ తమ్ముడు కలిసి ఉండేది. ఈ 90 రోజులలో 90 రోజులు మాట్లాడుకోరుగా, రాత్రి పడుకుంటారుగా, అంటే 45 రోజులు. 45 రోజులు పగలంతా కలిసి కూర్చోరుగా. ఆయన పని మీద ఆయన ఎడతాడు, నీ పని మీద నువ్వు పెడతావు. ఎప్పుడో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. మళ్ళీ సగానికి అంటే 22 రోజులు. అందులో మళ్ళీ నీ బిడ్డలు, నీ భార్య, నీ సెల్ ఫోను, నీ గొడవ, నువ్వు చూసుకోగా పోయింది తమ్ముడితో ప్రీతిగా మాట్లాడేది మళ్ళీ సగం, అంటే వారం రోజులు. అంటే ఇక ఈ శరీరం ఉండగా ఇంకా అన్న తమ్ముడు మాట్లాడుకునేది 7 రోజులే. దానికోసం ఎందుకు కొట్టుకు చచ్చిపోతావు? ప్రీతిగా అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడు ఎంత ప్రేమగా మిగిలేరో అలా చెయ్యి పట్టుకుని సంతోషంగా కలిసి జీవించలేవు? అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా, చిన్నప్పుడు అమ్మ దోసకాయ పప్పు వండితే మిగిలినవి తినకుండా తింటుంటే కడాకు దోసకాయ పప్పు వేసుకుంటావు, తప్పు కూర తినమని అమ్మ బలవంతంగా కూర వేస్తే నువ్వు గోల పెట్టేవాడివిరా. అన్నయ్య నువ్వు వస్తున్నావు, దోసకాయలు తెచ్చాను అన్నయ్య అని తమ్ముడు దోసకాయ పప్పు వండించి అన్నయ్య తమ్ముడు తింటుంటే ఆ మాధుర్యం జీవితంలో వస్తుందా? పోగొట్టుకున్న తర్వాత ఏడిచి ఉపయోగం ఉంటుందా? రాముడు పుష్పక విమానంలోంచి దిగుతూ ఉంటే లక్ష్మణస్వామి భరతశత్రుఘ్నులు ఎదురెళ్లి పాదుకులు తొడిగి కిందకి దింపుతుంటే విభీషణుడు పక్కకి తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నాన్న రావణాసురుడు కూడా మహానుభావుడు, సమస్త శాస్త్రములు చదువుకున్నవాడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, కాంచన లంకాధిపతి, లోకములను గడగడలాడించినవాడు. నేనే చంపించేశాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, నేనే చంపించేశాను. ఏడి ఇవాళ అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడి? అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి? చంపించేశాను. సుగ్రీవుడు పక్కకి తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న వాలి ఎదుటివాడి బలం సగం లాగగలడు, అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రముల దగ్గర సంధ్యావందనం చేయగలడు, అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను. నాకు లేడు అన్న, నేను ఇలా చెప్పులు తొడగలేను, నేను ఇలా కౌగిలించుకోలేను, అన్నయ్య అని చెయ్యి ఇవ్వలేను. అన్నని పోగొట్టుకున్నటువంటి దురదృష్టవంతుడన్నాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితి. అన్నదమ్ములు నలుగురు చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం. వాళ్ళది కాదు గొప్ప, అలా బ్రతకగలిగారు అంటే వాళ్ళు అలా బ్రతికేటట్టుగా మాట్లాడి బ్రతకడానికి అవకాశం ఇచ్చినది శాంతి స్థానములైన భార్యలు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరం అడిగాడు, వెడుతున్నాడు. మీ వదిన వెడుతోందంటే సహధర్మచారిని వెడుతోంది. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ అడగవచ్చు. అసలు నిజంగా రామాయణంలో ఎక్కువ మాటలు, ఎక్కువ బాధ, ఎక్కువ శోకం ఎవరిది ఉండాలంటే ఊర్మిళది ఉండాలి. ఒక్క మాట ఊర్మిళది లేదు. అంటే ఆయన అంతటి ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలని మాట్లాడలేదు కాబట్టి వాల్మీకి రాయలేదు. ఆమె అడ్డుపడుంటే లక్ష్మణుడికి ఇవాళ ప్రతి దేవాలయంలో రాముడి పాటు పక్కన ఉండేవాడా? ఆఖరికి అవతారం వెళ్ళిపోయిన తరువాత కూడా వామాంకస్థిత జానకీ పదిలి సత్కోదండ దండంకరే అని పక్కన లక్ష్మణస్వామి ఉండేటట్టుగా భద్రాచలంలో వెలిశాడు. అంటే ఏ రామాలయానికి వెళ్ళండి రామలక్ష్మణ సీతమ్మలు హనుమ ఉంటారు. అలా ఉన్నారు అంటే రామలక్ష్మణులు అలా జీవితాంతం ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ అలా సహకరించడం, మాండవి శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకోవడం ఒకెత్తు, తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకున్న తరువాత తన శక్తి లోకము యొక్క శాంతి కొరకు, తన కుటుంబ శాంతి కొరకు వెచ్చించగలిగినటువంటి శీల వైభవాన్ని పొంది ఉండడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడే 10 మంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగినటువంటి అవకాశం కలుగుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుతుందో తార. ఎందుకు పెట్టారో మహర్షి పేరు? తార అంటే నక్షత్రం, తళుక్కుమంటుంది. రామాయణంలో నిజంగా తళుక్కుమంటుంది. ఎంత గొప్పగా మాట్లాడిందిరా అనిపిస్తుంది. 2 సార్లు మాట్లాడుతుంది. ఇవాళ నేను తారా వైభవమే చెప్పాను అనుకోండి, ఇక నేను స్త్రీ వైశిష్ట్యం ఏం చెప్పను. అందుకని ఒక్క సందర్భాన్ని స్పృశిస్తాను. సుగ్రీవుడు వచ్చి పెద్ద అట్టహాసం చేశాడు. రాముడు యుద్ధానికి వెళ్ళాడు, వాలి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు.
సుగ్రీవుడికి ఒంటి నిండా దెబ్బలు తగిలి నిత్తురు కారుతూ వెళ్ళిపోయాడు. రామా, నిన్ను నమ్ముకుని వెళ్ళాను, మేమిద్దరం యుద్ధం చేస్తే వాలిని సంహరిస్తానన్నావు, నన్ను అన్నయ్య ఇంత కొట్టాడు, నెత్తురోడిపోతూ వెనక్కొచ్చా, ఎందుకు వెయ్యలేదు బాణం అన్నాడు. మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒక్కలా ఉన్నారిద్దరు. చటుక్కున బాణం వేస్తే పెద్ద పొరపాటు జరిగిపోతుంది. గుర్తుకి నీ మెడలో తామరమాల వేసుకుని వెళ్ళు అని గజపుష్పమాల వేసి పంపించాడు. మళ్ళీ వెంటనే వచ్చి పెద్ద సింహనాదం చేశాడు, అన్నయ్య బయటికి రా యుద్ధానికి. వాలి వెళ్ళబోతున్నాడు. తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోపెట్టి, సావధానంగా విను, ఒక్క మాట చెప్తాను విను. ఎవరి మీద యుద్ధానికి ఎడుతున్నావు? నీ తమ్ముడి మీద యుద్ధానికి ఎడుతున్నావు. ఎవరు నీ తమ్ముడు? ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఒక్క చెట్టున పూసినటువంటి రెండు పూలు మీరిద్దరు, ఒక్క చెట్టున కాసిన రెండు కాయలు. ఈ చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అవ్వచ్చు. ఈ చేత్తో పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎప్పుడు ఎవరిని కొట్టలేదు. కానీ ఎప్పుడైనా నా బిడ్డల్ని సరిగ్గా ఉండమని ఏమైనా ఓ మొట్టికాయ వేశానేమో తప్ప ఈ చెయ్యిని కొట్టలేదు, ఈ చెయ్యిని కొట్టలేదు. ఈ రెండు ఎప్పుడు కొట్టుకోవు. ఈ చేతికి నిప్పెడితే ఇది చెయ్యవలసిన పని కూడా ఇది చేస్తుంది. ఈ చేతికి నిప్పెడితే దూష్యమైన పని అని చూడకుండా ఈ చేయవలసిన పని కూడా ఈ చెయ్యి చేస్తుంది. ఎందుకని అంటే ఈ రెండు చేతులు దీనికి చెందిన వాళ్ళమని నేను అన్న భావనతో కలిసి ఉన్నాయి. నేను అన్న ఆ తల్లిదండ్రులలోంచి వచ్చిన రెండు కొమ్మలు, రెండు కాయలు లాంటి వాళ్ళు, రెండు పువ్వులు లాంటి వాళ్ళు ఇద్దుకయ్యా కొట్టుకుంటారు. ఒకవేళ నీ తమ్ముడు తప్పే చేశాడనుకో, దానికి నువ్వు అంత దెబ్బలాడాలా? నిత్తురు కారిపోయేటట్టు కొట్టాలా? ఇద్దరూ వీధిన పడి గదాయుద్ధం చేసుకోవాలా? ఇంత శక్తివంతులే మీరిద్దరూ చెయ్యి పట్టుకుని నిలబడితే దుర్నిరీక్షులు కదయా. లోకం ఎంత సంతోషిస్తుంది ఇటువంటి బిడ్డల్ని కన్నా. తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళని. తండ్రికి తల్లికి రేపు తద్దినం పెడితే బొటనవేలు మించి నీళ్లు విడిచిపెడుతుంటే పెద్ద కొడుకు చెయ్యి కిందనుండాలి, మిగిలిన కొడుకుల చేతులు పైనుండాలి. ఆ ధార పెద్ద కొడుకు చేతిలోంచి బొటనవేలు మించి కింద పడాలి. తల్లిదండ్రులు పుచ్చుకునేదా నీళ్ళొక్కటి. ఆ నీళ్లు పుచ్చుకునేటప్పుడు వచ్చి చూసి ఒక్క చేతి మించే ధార పడుతుంటే కన్నుల నీరు పెట్టుకుంటారు. ఇద్దరు కొడుకుల్ని కన్నాం. ఎందుకు? ఎప్పుడైనా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసిన సందర్భం ఉందా? గడ్డి పెట్టి పంపగలగాలి. ఎవరు? భార్యలు. మీరిద్దరూ ఏ కొట్టుకు చచ్చినా మామయ్య గారి తద్దినానికి అత్తగారి తద్దినానికి కలిపి నీళ్లు వదలవలసిందే. భ్రష్టులై కన్న తల్లిదండ్రులకే కలిసి నీళ్లు విడిచిపెట్టని వాళ్ళని భర్తృస్థానంలో మేము ఎలా గౌరవిస్తాం? మీరు వెళ్ళి కలిసి తద్దినం పెట్టండి అని చెప్పగలగాలి. అదే ధర్మం. ఆ శక్తి వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టగలరు. అలా పెట్టనప్పుడు తల్లిదండ్రులు చిన్నబుచ్చుకోవట్లా, ఏడవట్లా? తప్పు కాదు. ఇద్దుకయ్యా తమ్ముడితో యుద్ధం చేస్తావు? లాలనీయోహితే భ్రాత. పైగా ఇవీయా యశన వానరహ, వానరుడయ్యా, తెలిసి తెలియని వాడు తమ్ముడు, నీకన్నా చిన్నవాడు. లాలనీయోహితే భ్రాత, తమ్ముడంటే కొడుకులాంటి వాడు. తప్పు చేశాడనుకో ఊరుకో, మందలించు, చెప్పు. వాడే దూరంగా జరిగిపోయాడనుకో, వాడి కర్మ. కానీ నీ దగ్గరికి వచ్చాడుగా, కొట్టకు, అనునయించు. అనునయించకుండా కొడతానంటావు ఏమిటయ్యా? పైగా నీకొకటి చెప్పనా? నినాదస్య సంరంభో నైవ దల్పం హి కారణం. ఇప్పుడు మీ చేతిలో దెబ్బలు తిన్నాడా? అంత నిత్తురు కక్కాడా? మళ్ళీ వెంటనే వచ్చి నినాదం చేస్తున్నాడా? ఏదో కారణం లేకుండా ఎందుకు వచ్చాడు? ఏదో బలం చూసుకోకుండా ఎందుకు వచ్చాడు? నా మాట విను. ఏదో ఉంది. అది ఏదో నీకు తెలియదు, తొందరపడి వెళ్ళిపోతున్నావు. మీ ఇద్దరు ఆడుకున్న జగడం వల్ల ఆఖరికి ఇద్దరిలో ఒకరే మిగిలిపోతే మిగిలిన వాళ్ళు ఎంత ఏడ్చినా ఇక రెండవ వాళ్ళు రారు. నా మాట విను. మీరిద్దరూ కొట్టుకుని ఒకరు చచ్చిపోకూడదు, తప్పది. నువ్వు నీ తమ్ముణ్ణి లాలించు, లోపలికి పిలు. ఇప్పుడు కొట్టాను, నీకు బుద్ధి రాలేదా? ఎందుకు వచ్చావు యుద్ధానికి అని అడుగు. నీ తమ్ముడేగా, కూర్చోబెట్టి మాట్లాడు. పైవాడు కాదుగా, పిలవచ్చుగా, ఇంట్లోకి రావచ్చుగా, మాట్లాడుకోవచ్చుగా. నేను వదిలినేగా, నాకు బిడ్డల్లాంటి వాడుగా, చెప్పడానికి నాకు అధికారం ఉందిగా. అది తార గొప్పతనం రామాయణంలో అని ఒక మాట ఉంది. సుగ్రీవో విపులగ్రీవో, పైగా మహాబంధుర్మతస్తవ. లోకంలో అందరికన్నా బంధువన్నవాడెవరో తెలుసా? తోడ పుట్టినవాడే. ఎంతమంది ఉండనివ్వండి, తోడ పుట్టినవాడు రాలేదనుకోండి, చిన్నబుచ్చుకుంటారు. 10 మందిలో అవమానం అవుతుంది.
నేను నా కూతురు పెళ్లి చేసినప్పుడు 10,000 మంది వచ్చి నా తమ్ముడు ఒక్కడు రాలేదనుకోండి, ఎంత మంది వచ్చినా అదేమిటండి వాళ్ళ తమ్ముడు రాలేదేమిటండి అని అడుగుతారు. 10,000 మంది వచ్చారని అడగారు. వాళ్ళ తమ్ముడు రావాలి కదండి, వాళ్ళ తమ్ముడు రాలేదేమండి, వాళ్ళ మరదలు రాలేదేమండి అని అడిగారు అనుకోండి, వాళ్ళ తమ్ముడు ఆయనతో మాట్లాడరండి, వాళ్ళ తమ్ముడికి ఆయనకి మాటలు లేవండి, ఈయన మాట్లాడతారు ఆయన మాట్లాడండి అన్నారు అనుకోండి, ఎంత గౌరవం సంపాదించుకున్న వాడినైనా నాకు అది ఎంత అవమానం. మీ మీద పెట్టకూడదు కాబట్టి నా మీద ఉదాహరణ పెట్టుకుంటున్నాను చెప్ప, నా జీవితం నిజమని మీరు అనుకోకూడదు సుమా. అది మర్యాద కాదు, మీ మీద పెట్టి నేను మాట్లాడకూడదు. ఏదైనా పవిత్రమైంది శోభనకరమైంది అయితే మీకు చెప్పాలి, ఏదైనా మనసు చిన్నబుచ్చుకునేదైతే నా మీద పెట్టుకోవాలి, అది మర్యాద. అందుకని నా మీద పెట్టుకుని చెప్తున్నారు. అయినప్పుడు పక్కన తోడ పుట్టినవాడు లేకపోవడం ఎంత అమర్యాదయ్యా. అదే సీతారామ కళ్యాణంలో అయితే జనకుడు పెళ్లి మాటలకి నా తమ్ముడు లేకుండా ఎలా కుశధ్వజుడికి కబురు చేసి పిలిపించి మాట్లాడాడు. అన్నదమ్ములంటే ఎలా బ్రతకాలో నేర్పింది తార. సుగ్రీవో విపులగ్రీవో, ఎందుకయా తమ్ముడి మెడలు విరిచేస్తానంటావు, పిలిచి మాట్లాడు, చక్కగా ఇద్దరు మాట్లాడుకోండి. నేను ఒక మాట చెప్పనా, అంగదుణ్ణి సరిహద్దులకు పంపించి గూఢచారుల వలన తెలుసుకున్నాను, నీ తమ్ముడు సామాన్యుడు కాడు. రామచంద్రమూర్తితో ఒప్పందం చేసుకున్నాడు. రాముడు అరివీర భయంకరుడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. బహుశః రామాయణంలో మారీచుడి తర్వాత రాముడి యొక్క గొప్పతనాన్ని అంత బాగా చెప్పింది ఒక్క తారై. ఎవ్వరూ చెప్పల. సీతమ్మ కూడా ఇంత బాగా చెప్పల. ఎవరు చెప్పారు అంటే తార చెప్పింది. రాముడంటే ఎవరో తెలుసా? నివాస వృక్ష సాధూనాం, ఆయన నమ్ముకున్న వాళ్ళ పాలిట చెట్టు దగ్గరికి మనం వెళ్ళిపోయాం అనుకోండి, చెట్టు కిందకి ఎంత ఎడ్డగా ఉండనివ్వండి నీడనిస్తుంది, తనకి కాసిన ఫలాన్ని ఇస్తుంది. అలా ఇచ్చేటప్పుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ పాటించదు. దాని పాదముల దగ్గరికి వెళ్ళాడు, నీడనిచ్చేస్తుంది. నేను ఇక్కడ నుంచి చెట్టు ఇలా రా అంటే మాత్రం రాదు. రాముడు అంతే. రాముడి పాదముల దగ్గరికి వెళ్ళాడు, సుగ్రీవుణ్ణి కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. రాముడంటే అటువంటి చెట్టు ఇంకొకటి ఉందనుకుంటున్నావేమో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. అదొక్కటే చెట్టు. ఆ ఒక్క చెట్టు కిందకి సుగ్రీవుడు చేరిపోయాడు. నా మాట విని తమ్ముణ్ణి పిలిచి మాట్లాడు, తొందరపడి యుద్ధానికి వెళ్లకు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంది. మీరిద్దరూ పగలు పెంచుకుని ఇలా ఒకరి మీద ఒకరు కక్ష కట్టుకుని ఒకరు ఇంకొకరి ఆశ్రయాలు పొందితే అక్కరలేని ప్రమాదం వస్తుంది నాథా అంది. నీ మాట విననని త్రోసిరాజని వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాలి తిరిగి రాలేదు. తార మాట్లాడిన మాటలు వింటుంటే కిష్కింధకాండలో తారా ప్రసంగం చదివితే అన్నదమ్ములన్న వాళ్ళు ఎలా బ్రతకాలో, అన్నదమ్ములంటే ఎంత ప్రేమగా ఉండాలో, ఏ విషయాలు వివాదాస్పదమో అవి పక్కన పెట్టి లోకంలో దెబ్బలాడుకునే విషయం ఒకటైనా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. అందులో కలిసి పెరిగినటువంటి వాళ్ళకి ఎన్ని విషయాలు ఒకళ్ళకి తెలిసి ఉంటాయి. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు నువ్వు అలా చేశావు, ఒరే తమ్ముడు నువ్వు ఇలా చేసేవాడిరా అని ఇద్దరూ కలిసి పక నవ్వుకుంటూ ఎంత సంతోషంగా గడిపి ఆయుర్దాయం పెంచుకోవచ్చు. ఏదో అక్కర్లేని విషయం ఒక్కదానికి గుప్తంగా మనసులో ఏదో పెట్టుకుని మాటలు మానేసి దెబ్బలాట్లు పెట్టుకుని పరమ అసహ్యకరమైన సంస్కారరహితమైన జీవితాన్ని జీవిస్తారా? ఎంత అన్యాయం! దిద్దడానికి ప్రయత్నించి మాట్లాడింది ఎవరు? రామాయణంలో తార మాట్లాడింది. అసలు అంతేకాదు, ఒక పురుషుడు ఎంత కీర్తి సంపాదించుకున్నవాడు కానివ్వండి, ఆయన కీర్తి ఇనుమడించినా, ఆయన కీర్తిని మొదలంటా నశించిపోయినా ఎవరి వలన అంటే స్త్రీ వలనమే. నేను ఈ మాట ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నారేమో మీరు. సబర్మతి ఆశ్రమంలో నూలు ఒడుకుతున్నారు ఒకప్పుడు గాంధీ గారు. ఆయన దగ్గరికి వెళ్లి మహిళా కార్యకర్తలు అడిగారు, రామాయణంలో రాముడు గొప్ప సీతమ్మ గొప్ప అని అడిగారు. ఆయన ఒక క్షణం ఆలోచించకుండా సీతమ్మ గొప్ప అన్నారు. గౌరవించాలి కదూ. మహిళా కార్యకర్తలు అన్నారు, బహుశా మహిళా కార్యకర్తలం వచ్చాం కాబట్టి మీరు ఈ మాట అన్నారు. ఆయన వెంటనే రాట్నం ఆపి అన్నారు, కాదు, సీతమ్మయే గొప్ప. మహాత్మా గాంధీ ఎంత పోరాట యోధుడో, అంత గొప్ప శీల వైభవం, సంస్కారం, అంత సంస్కృతి, అన్ని విషయాలు తెలిసిన్నవారు, అన్ని విషయాలు చదువుకున్నవారు మహానుభావుడు. ఆయన అన్నారు, నేను 2 సందర్భాలు చెప్తాను, మీరు పరిశీలించండి. అసలు రామాయణంలో కష్టం ఎవరిది? సీతమ్మది. ఇందువల్ల
మనిషి కష్టం దేని వల్ల పోతుంది అంటే, కొంత ఉపశాంతి దేని వల్ల కలుగుతుంది అంటే, కష్టం చెప్పుకోవడానికి ఒకడు లభిస్తే. ఒకడు దొరికాడు అనుకోండి కష్టం చెప్పడానికి, అక్కడతో ఆ కష్టం పోతుంది, కొంత శాంతి లభిస్తుంది. అమ్మయ్య మనసు బరువు దిగినట్టుగా ఉందండి ఇవాళ మీతో కష్టం చెప్పుకుంటే అంటారు. తన కష్టం చెప్పుకోవడానికి ఓ మనిషి లేరనుకోండి, అంతకన్నా బాధ ఇంకోటి ఉంటుందా? రాముడికి కష్టం చెప్పుకోవడానికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచిబుకాం లంబాస్యాం లంబజానుకాం అని పరమభయంకరమైనటువంటి స్త్రీలందరూ పరివేష్టించి ఉన్నారు. ఇంతమంది స్త్రీలు పరివేష్టించి ఉండగా ఆమె ఎవరికి చెప్పుకుంటుంది కష్టం? అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు రాక్షసులే. ఎవరితో ఏం చెప్తే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారో. కష్టమంతా సీతమ్మది. అంత కష్టాన్ని ఆవిడ భరించింది కాబట్టి రాముడి యొక్క కీర్తి నిలబడింది. 2, ఎంత కష్టంలో ఉన్న సీతమ్మ దగ్గరికి ఒక రోజున చటుక్కున హనుమ వచ్చారు. ఆవిడ ఊహించలేదు, అనుకోకుండా వచ్చారు. వచ్చి అన్నారు, అమ్మా నువ్వు వచ్చి నా యొక్క భుజస్కంధముల మీద కూర్చో అమ్మా, నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానన్నారు. నేను రాను, నువ్వు చూస్తే బొటనవేలంతున్నావు. ఎందుకని అప్పటికి ఆయన స్వరూపాన్నంతటినీ సంక్షిప్తం చేశారు. బొటనవేలంతున్నారు, పిల్లి అంతున్నారు, నీకింత భుజం, దాని మీద నేను కూర్చోనా? ఒకవేళ తీసుకెడుతున్నప్పుడు జారి పడిపోతే నేను రానని అమ్మ నవ్వింది. బ్రహ్మచారేమో అలా అమ్మ అనేటప్పటికీ ఆయనకి బాధ కలిగింది. అమ్మా హనుమంటే ఇంతే అనుకుంటున్నావా? మేరుమందర సంకాశౌ భౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తీచ సీతాయా వనరోత్తమ. మేరుమందర పర్వతాల యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. స్పృహ లేనప్పుడు నన్ను రావణుడు తీసుకొచ్చాడు, స్పృహ ఉండగా నేను రాను. ఎందుకని అంటే అది రాముడికి అమర్యాద. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు పరాకుగా ఉండగా నువ్వు నన్ను ఎత్తుకెళ్ళావు, ఇంకా రాముడి గౌరవమే ఉంది? కాదు, రాముడు రావాలి, సముద్రానికి సేతువు కట్టాలి, యుద్ధం జరగాలి, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురతండ విఖండన చండకాండముల్. అటువంటి బాణ పరంపరల చేత కాంచలలంక దగ్ధమవ్వాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడే రాముడికి కీర్తి. నువ్వు తీసుకెడుతున్నావని వచ్చేస్తే రాముడికి అపకీర్తి. నేను రానంది. ఇంత కష్టాన్ని సహించింది తప్ప రాముడికి అపకీర్తి రావడాన్ని ఆవిడ అంగీకరించలేదు. అటువంటి సాధ్వీమణి సీతమ్మ కాకపోయి ఉంటే, పైగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరం ఇచ్చారు, నువ్వు ఆచమనం చేస్తే ఆచమనం చేసినటువంటి ఉత్తర క్షణంలో రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సులలో కదిలినటువంటి భావనలు కూడా నీకు గోచరమవుతాయని వరమిచ్చారు. ఒక్కటి ఆలోచించండి, నా నోటితో నేను అనను కానీ ఒక్కటి సంకేతిస్తాను. అన్ని నెలల పాటు ఆ అశోకవనంలో బంధీకృత అయి ఉండిపోయినటువంటి సీతమ్మకి రాముని యొక్క జాడ తెలియకుండా ఉండిపోతే, రాముడు ఏనాడో అడవులలో మడిసిపోయాడని ప్రతిరోజు రావణుడు చెప్తూ ఉంటే, ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క క్షణమైనా ఏమోలే రాముడు ఎప్పటికీ కనపట్టలేదు, ఏమైపోయాడో, పోని ఇలా సుఖాలు అనుభవిస్తే అన్న ఆలోచన సీతమ్మకి వచ్చి ఉంటే, త్రేతాయుగం ద్వాపరయుగం తర్వాత కూడా కలియుగంలో కూడా సీతారాములకు గుడి కట్టి నమస్కరించి ఉండేవాళ్ళమా? మనసు కూడా మలినము కాకుండా నిలబడినటువంటి తల్లి సీతమ్మ. అందువల్ల రాముడి ఖ్యాతి నిలబడింది, సీతారాములని పిలిచారు. కాదా? రామాయణంలో రాముని కన్నా సీతమ్మ గొప్ప కాదా అని అడిగారు మహాత్మా గాంధీ. వచ్చిన మహిళా కార్యకర్తల నమస్కారం పెట్టి చాలా అద్భుతమైన మాట చెప్పారన్నారు. ఒక్కొక్క తల్లి పాతివ్రత్యం, ఒక్కొక్క తల్లి వైభవం అంత గొప్పగా ప్రకాశించింది. తమ స్వార్థం చూసుకున్నవారు కాదు, లోకములకు ఎంత గౌరవాన్ని తీసుకురావాలి, ఎంత విశాల దృక్పథంతో ప్రవర్తించాలి అని చూసిన వాళ్లే తప్ప, కేవలంగా ఏదో నా స్వార్థం నేను ఇలా బతికేస్తే ఎలా అని చూసుకున్నటువంటి స్త్రీలు కావ్య పురాణాలలో కనపడరు. అసలు లోకంలో ఎంత దారి తప్పిన వాడు కానివ్వండి, పశ్చాత్తాపం పొందినప్పుడు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేది ఎవరొస్తారు అంటే లోకంలో అమ్మే వస్తుంది.
నేను దీన్ని వివరించడం సాధ్యం కాదు, కానీ సాధ్యం కాదు అని ఎందుకంటున్నానంటే ఎక్కువ సమయం అవసరం అవుతుంది కాబట్టి. మీరు ఎవరి చరిత్ర చూడండి, ఎవరైనా జీవితంలో చాలా తప్పులు చేసి పశ్చాత్తాపడవలసిన సందర్భం వస్తే మొదట గుర్తొచ్చేది, కళ్ళ నీళ్ళొచ్చేది ఎవరి వలన అంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చి అమ్మ పెట్టిన అన్నం, ఏడ్చిన ఏడుపు గుర్తొచ్చి ఏడుస్తాడు. దానికి ఎవరు మినహాయింపు కారు. అమ్మ అనేటటువంటిది అంత గొప్ప వ్యక్తి. అందుకే ఎవరైనా సరే కారాగారవాసానికి వెళ్ళిపోయే ముందు కూడా మొదట స్మరించేది ఎవరిని అంటే వృద్ధురాలైపోయిన తల్లి ఉండిపోయిందని బాధపడుతూ ఉంటారు. ఇంతకన్నా వివరణ నేను చెయ్యక్కర్లేదు. పశ్చాత్తాపడేటప్పుడు మొదట గుర్తొచ్చేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అమ్మే. అమ్మ వృద్ధాప్యంలో బాధపడకుండా నేను ఇలా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేదో అన్న మాట మనిషిని కాల్చేస్తుంది ఆ భావన. అందుకే శ్రీనాథ మహాకవి పట్టుకున్నాడు ఈ తత్వాన్ని. గుణనిధి ఉపాఖ్యానం మీకెవ్వరికీ తెలియంది కాదు. గుణనిధి చిట్ట చివర పశ్చాత్తాపం పొందే ముందు ఒక మాట చెప్పాడు. ఇక చచ్చిపోతాడనగా అన్నం కూడా దొరకకుండా పోయిన నాడు ఒక మాట అంటాడు. అరుణ గభస్తి బింబముదయాద్రిపైన్ పొడతేరా గిన్నెలో పెరుగును వంటకంబు వడపందిలయున్ కుడువంగ పెట్టు నిర్భర కరుణా ధురీణయగు అమ్మకు అమ్మ ప్రాణము 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 అమ్మయున్నదే హరహర ఎవ్వరింక కడుపారగ పెట్టెదరిప్సితాన్నముల్ అన్నాడు. అప్పుడు ఏడిచాడు. నేను ఎన్ని తప్పులు చేసి రాత్రొచ్చి పడుకున్నా సూర్యోదయం అయ్యేటప్పటికీ గిన్నెలో పెరుగు, అన్నం, ఓ కూర, వడపిందెలుయున్, ఇప్పటికీ ద్రవిడ దేశంలో వడ్డిస్తూ ఉంటారు. చిన్న చిన్న మామిడి పందులు పులియ పెట్టి వడ్డిస్తారు. ఆ వడపిందెలయున్ కొని తెచ్చి కుడువంగ పెట్టు పరమ ప్రేమతో నాన్న తిను, నాన్న తిను అని నా నోట్లో పెట్టిన నిర్భర కరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము అమ్మయున్నదే. రాశీభూతమైన కారుణ్యం మా అమ్మ ఉన్నదే. అలాంటి అమ్మ లోకంలో ఎక్కడుంటుంది? హరహర ఎవ్వరిక కడుపారగా పెట్టెదరి ఇప్సితాన్నముల్, ఇంకా నాకు కడుపార అన్నం పెట్టేవాళ్ళెవరు? ఆ అమ్మ ఏడుస్తూ ఉంటుందే నా కొడుకు కనపడలేదని, ఇది చాలదా అని అప్పుడు ఏడిచాడు. నేను ఈ సందర్భంలో అమ్మ గొప్పతనాన్ని, స్త్రీ వైశిష్ట్యాన్ని ఆవిష్కరించడం కోసం ఒక విషయాన్ని మనవి చేస్తాను. నేను ఒకనకొకప్పుడు ఒక సభకి వెళ్ళాను. ఆ సభలో తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి చిన్న వయస్సులోనే రైళ్లలోనూ వాటిల్లోనూ తిరిగి చిల్లర దొంగతనాలు చేస్తూ అక్కర్లేని వ్యసనాలకు అలవాటు పడిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి సంస్కరించి చదివిస్తున్న ఒక సంస్థకి ముఖ్య అతిథిగా వెళ్ళా. ఆ రోజు ప్రసంగం చేస్తూ ఆ పిల్లల్ని అడిగా, మీ తల్లి గారెవరు, మీ తండ్రి గారెవరు, ఎక్కడుంటారని. వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు అంత మూర్ఖత్వానికి అలవాటు పడిపోయారు, వాళ్ళు చెప్పలేదు. నేను ఆ రోజు ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పా. మీ అమ్మగారు బహుశా ఎవరింట్లోనో దాసిగా ఉండి ఉంటుంది. నువ్వు మీ అమ్మకి చెప్పకుండా రైళ్లల్లో తిరిగి ఈ చిల్లర దొంగతనాలతో సుఖాలు అనుభవించచ్చని వెళ్ళిపోయావు. మీ అమ్మ నువ్వు కనపడక ఇళ్లల్లో పాచి పని కూడా మానేసి అన్నం కూడా తినకుండా ఊళ్ళన్నీ వెతుకుతూ రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర నా కొడుకు కనపడతాడేమోనని మీ ఇంట్లో పాకలో ఎక్కడైనా నీ ఫోటో ఉంటే అందరికీ చూపించి తిరుగుతుంటే మీ నాన్న ఎన్నాళ్ళు తిరగతావే, పోయినవాడు పోయాడు, ఇంటి పట్టునుండవని మీ అమ్మని కొట్టు ఉంటాడు. దెబ్బలు తిని కూడా ఏడుస్తూ అన్నం కనపడినా నువ్వెక్కడో ఉండి తిన్నావో తినలేదో అని మీ అమ్మ అన్నం తినకుండా మంచం పట్టి శోకమూర్తి అయి ఉండి ఉంటుంది. నీవు కనపడితే చాలని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కన్నీటి మాటున ఎవరైనా నీలాంటి పిల్లాడు కనపడితే నువ్వేమో అని ఉలిక్కి పడి లేస్తూ ఉంటుంది. ఈ పాపం నిన్ను కాల్చదా మీ అమ్మ ఏడుస్తుంటే అని అడిగా. అది చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అందులో 2 పిల్లలు ఆ రోజు రాత్రి నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్న ఊళ్ళు, వాళ్ళ చిరునామాలు చెప్పి, అయ్యా మేము ఇక్కడ ఉన్నామండి, ఆ ప్రసంగం విన్న తర్వాత మేము ఇప్పుడు మా అమ్మని చూస్తామా అనిపిస్తోంది, మా అమ్మ ఆఖరి ఊపిరి తీయక ముందు వెళ్ళిపోవాలి మా అమ్మ దగ్గరికి, మమ్మల్ని మీరు పంపిస్తారా? దొంగ రైలు అలవాటు పడిపోయిన వాళ్ళం కాబట్టి ఎక్కి వెళ్ళిపోవా అంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి దిగబెట్టేశారు వాళ్ళ అమ్మ దగ్గర. మేము అక్కడ చదువుకుని బాగుపడడం కన్నా మా అమ్మ దగ్గర ఇంకెప్పుడూ తప్పు చేయకుండా బతుకుతా అన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప కాదు, అమ్మ అన్న మాట మనిషి మారడానికి ఔషధం. అమ్మ అన్న మాట పశ్చాత్తాపంలో కూడా చివరి హద్దు.
ఎక్కడెక్కడ మనిషికి పునర్జన్మ ఉన్నా అక్కడక్కడ అమ్మ ఉండే ఉంటుంది తప్పకుండా. ఆ అమ్మతనం ఎక్కడుంటుంది అంటే స్త్రీ యందు ఉంటుంది. అంత గొప్ప స్త్రీ వైశిష్ట్యం. ఈ జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు, మహాతల్లులు. ఒక రంగం కాదు. నేను ఎంతమందిని జ్ఞాపకం చేసుకోగలను, ఎంతమందికి నేను ఇవాళ పరమ సంతోషంతో వాళ్ళ పాదాల మీద మల్లెదండ వెయ్యగలను. కానీ అటువంటి వాళ్ళని స్మరించకపోవడం కూడా దోషమే. ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఎంత కష్టపడి తెచ్చి అసలు భారతదేశంలో స్త్రీ అంటే ఇంత గొప్పగా ఉంటుందని ప్రతిష్ట తెచ్చిన వాళ్ళు ఎందరో. ఒక రంగంలో వాళ్ళు కారు, ఎన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఉన్నారో. మనకి మీరాబాయి లేదు, భక్తిలో చిన్నతనం నుంచి కృష్ణ భగవానుడే భర్త అని నమ్మి సేవించి మహాతల్లి ఎన్ని కీర్తనలు పాడిందో. ఆయన ఉన్నాడు అని నమ్మి తండ్రి పంపించినటువంటి విషాన్ని తాగేస్తే కృష్ణ పరమాత్మ ఆ విషాన్నంతటినీ తాను పుచ్చేసుకొని పాలరాతి విగ్రహం నల్లగా అయిపోయింది. ఆమె అలాగే ఉంది. ఆమె నమ్ముకున్న కృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం కనబడితే ఆ రోజున అందరూ ఆవిడ కాళ్ల మీద పడితే, కృష్ణ నువ్వు ఇలా అయిపోవడం నేను చూడలేను అంటే మళ్ళీ నల్లటి విగ్రహం తెల్లగా మారింది. ఆ తల్లి చిట్ట చివరి రోజులో బృందావనంలో కీర్తనలు పాడుకుంటూ ఉండిపోతే ఆవిడ దగ్గరికి ఒక సాధువు, బృందావనంలో ఉన్న వ్యక్తి కూడా వెడితే ఆ సాధువు దర్శనానికి మీరాబాయి గారు వెళ్ళింది. ఆడవాళ్ళని లోపలికి రానివ్వం, ఆడవాళ్ళని చూడమన్నాడు ఆయన. ఆవిడేమి నిరుత్తురాలు కాలేదు. ఆవిడంది, నాకు తెలిసి బృందావనంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, కృష్ణుడు కాకుండా వేరొకరు కూడా పురుషుడు ఉన్నాడా అన్నాడు. అది ఆవిడ భక్తి. ఈ ప్రశ్న మీకు మామూలుగా అనిపించచ్చు, కానీ ఆవిడ దృష్టిలో బృందావనంలో తిరిగే పురుషుడు కృష్ణుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ గోపికలే. ఆవిడికి లింగభేదం కనపడలేదు, అందరినీ గోపికలుగానే చూసింది. ఆ భావనతోనే కృష్ణుడి యందు ఐక్యమైపోయింది. ఇప్పటికీ మీరా భజన్స్ అంటే చెవి కోసుకుని పెట్టుకుని వింటారు. కవయిత్రి మొల్ల 3-4 రోజులలో రామాయణాన్నంతటినీ పూర్తి చేసింది మహాతల్లి. అంత గొప్ప రామాయణ రచన చేసింది. అటువంటి సాహిత్యంలో విదుషీమణి. అలాగే భక్తితో ఈ దేశానికి సేవ చెయ్యడానికి విదేశాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఎంత కీర్తి తెచ్చారో. ఒకరికి తల్లి కాదు, అందరికీ తల్లి నిలబడ్డారు. ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో జన్మించినటువంటి వనిత మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఆవిడ పేరు. ఆవిడ వివేకానంద స్వామి ప్రసంగాలు విని భారతదేశానికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆమె జీవితం భగవంతుడికి నివేదన చేసుకుంది కాబట్టి నీకు నేను ఈ పేరుంచుతున్నానని వివేకానంద స్వామి నివేదిత అని పేరుంచారు. తరువాతి కాలంలో ఆమె ఆశ్రమం మారిన తర్వాత సిస్టర్ నివేదిత, సోదరి నివేదిత అయింది. ఆవిడ, నేను ఎవరో ఒకరిద్దరు బిడ్డలకు తల్లిని కాను, ఈ లోకమంతా నా బిడ్డలే అని ఎవరైనా ఆర్తి కలిగిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఔషధం కొని ఇవ్వవలసి వస్తే ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి అడగడం కాదు. ఆవిడ ఆ రోజు అన్నం తినడం మానేసేసి ఆవిడ కొనుక్కోవలసిన వస్తువుల్ని త్యాగం చేసేసి ఆవిడ ఆ మిగిల్చినటువంటి డబ్బుతో ఔషధం కొని రోగులకు ఇచ్చేది. ఎంత మందికి పాఠశాలలు పెట్టి విద్య నేర్పిందో. అందరూ నా బిడ్డలే. చిట్ట చివర డార్జిలింగ్ లో శరీరం విడిచిపెట్టేస్తే కలకత్తాలో ప్లేగ్ వచ్చినప్పుడు తన శరీరం గురించి భయపడకుండా స్వచ్ఛత గురించి, పరిశుభ్రత గురించి ఎంత ప్రచారం చేసి ఆవిడ వీధులు తుడిచిందో. అటువంటి తల్లి డార్జిలింగ్ లో శరీరం విడిచిపెట్టేస్తే ఆవిడ సమాధి మీద ఇవాల్టికి రాసి పెట్టి ఉంటుంది, విదేశాలలో పుట్టి భారతీయులకు తల్లి అయి తన సమస్తాన్ని భారతీయుల్ని బిడ్డలుగా భావించి పంచి ఇచ్చిన తల్లి సోదరి నివేదిత అని. ఒక్కొక్క తల్లి విదేశాలలో పుట్టి భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని అంతంత గొప్ప స్థితికి ఎదిగారు. అంత గొప్ప మహిళామణులు పుట్టినటువంటి జాతి ఏదో భక్తిలోనో లేకపోతే సేవలోనో కాదు, యుద్ధరంగంలో ప్రవేశించి వీరత్వం చూపించినప్పుడు కూడా ఆ మాతృత్వాన్ని మాత్రం మరిచిపోలేదు. వారణాసిలో పుట్టి ఎక్కడో ఝాన్సీని పరిపాలించేటటువంటి గంగాధర్రావుని వివాహం చేసుకుని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి దత్తత స్వీకార పద్ధతి రద్దు చట్టం వల్ల తన రాజ్యమే పోతే తను పెంచుకున్నటువంటి దామోదర్రావుకి రాజ్యం దక్కడం కోసమని బిడ్డని అంతఃపురంలో వదిలేసి యుద్ధానికి వెడితే తను తిరిగి రానేమో,
తను చనిపోతే బిడ్డల్ని చిత్రహింసలు చేస్తారేమోనని మాతృత్వాన్ని వదులుకోలేక కన్నబిడ్డ కాదు, పెంచుకున్న బిడ్డ దామోదర్రావుని ఉత్తరీయంతో చీర కొంగులో బిగించి కట్టుకుని ముందు నుంచి పొడి చేస్తే తన గుండెల్లో బాకు గుచ్చుకుని చచ్చిపోయి బిడ్డ బతకాలని, తన కళ్ళ ముందు బిడ్డ మాత్రం చచ్చిపోకూడదని బిడ్డని వెనక కట్టుకుని యుద్ధానికి వెళ్ళి తాను చచ్చిపోయిన తర్వాత కొడుకు చచ్చిపోయేటట్టుగా యుద్ధం చేసిన మహాతల్లి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ. ఎటువంటి మహిళామణులు, జాతికి ఎంత సంస్కృతి నేర్పిన తల్లులు. మహాతల్లి ఎవరి పేరు చెప్పేటప్పటికి జాతి పులకిస్తుందో అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మహాతల్లి ఎటువంటి సంగీత విదుషీమణి. నిజంగా ఆవిడ ఆ తమిళ భాషలో ఉన్నటువంటిది, ఆ రాజాజీ గారు రాసినటువంటి కీర్తన, నాకు కురై ఇళ్ళం గోవిందా అని ఒక కీర్తన పాడారు ఆవిడ. ఆ కీర్తన ఎంత గొప్పగా పాడారంటే మహాత్మా గాంధీ అంతటి వారు చెప్పుకునేవారు, నాకు సాధారణంగా కర్తవ్యతా నిష్ట వలన నిరాశకి లోను కాను. నాకు ఎప్పుడైనా నిరాశ చేత ఆలోచన రాని స్థితిని పొందితే నేను వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క ఈ తమిళ కీర్తన వింటాను. కీర్తన వినగానే నాకు మళ్ళీ ఉత్సాహం పుడుతుందని చెప్పుకున్నారు. మహాత్మా గాంధీ గారు చనిపోతే సంతాప దినాలు 12 రోజులు కూడా ఈ కీర్తనే ఆ రోజుల్లో ఆకాశవాణి వినిపించింది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శరీరం విడిచినప్పుడు కూడా ఈ కీర్తనే వినిపించేవారు. ఎన్ని వేల కీర్తనలు పాడిందో. ఆవిడ పాడిన భజగోవిందం ఇప్పటికీ ప్రతి ఇంటా వినపడుతుంటుంది. ప్రతి ఇంటా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే ఒక తల్లే. ఆ పెద్ద బొట్టు కింద బొట్టు, ఆ కొప్పు, ఆ పట్టు చీర, ఆ తల్లి, ఆ మూర్తి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో. ఇంత మందిని బిడ్డల్ని చేసి కొన్ని వేల కీర్తనలతో ఇంతమందికి, దేశనాయకుల దగ్గర నుంచి స్వాతంత్ర యోధుల వరకు ఇంతమందికి శాంతినిచ్చినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వ్యక్తిగత జీవితంలో ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో, ఎంత విధేయత కలిగిన భార్యయో, ఎంత సమున్నత మూర్తో చదివితే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇటువంటి స్త్రీలా ఈ లోకంలో, ఈ భారతదేశంలో ఈ గాలి తగిలితే చాలు అసలు అటువంటి భావనలు వస్తాయా? అంత సమున్నతంగా జీవించిన వాళ్ళ, ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వాళ్ళ అనిపిస్తుంది. లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరెత్తాను కాబట్టి గుర్తొస్తోంది. ఆ దీననాథ మంగేష్కర్ గారికి 3 కుమార్తెలు. 3 కుమార్తెలతో కలిసి నాటక సంఘాన్ని స్థాపించి తినడానికి అన్నం లేకపోతే మహానుభావుడు నాటకాలు వేయిస్తే 3 కూతుళ్లతోటి కడుపు నిండా తినడానికి అన్నం ఉండేది కాదు. అలా మొదలుపెట్టినటువంటి జీవితం తరువాతి కాలంలో ఆవిడ ఎన్ని వేల పాటలు పాడారో. ఇప్పటికీ లతా మంగేష్కర్ గారిలాగా పరమ భక్తితో, పరమ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉన్న వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. అంత భక్తి కలిగినటువంటి తల్లి ఎంత భక్తితో, ఎంత ఆర్ద్రతతో ఉంటుందంటే ఆవిడ పాడిన పాట ఏదో పాట నేర్చుకుని పాట పాడడం కాదు, పాట యొక్క భావాన్ని తెలుసుకుని ఆ భావంతో తాదాత్మ్యత పొంది ఆవిడ పాడిన పాటకి పక్షులు ఆగిపోతాయి. 1962లో భారతదేశం మీద చైనా దండయాత్ర చేసినప్పుడు ఆ తల్లి కచేరీ చేస్తున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడే ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ దాడి గురించి ఆవిడ పాడినటువంటి పాట వింటూ ఉంటే నెహ్రూ గారి కన్నుల వెంట నీళ్లు బొట 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 కారే. సభలో ఆ తర్వాత ఎవరిని మాట్లాడమన్న కంఠం పైకి రాలేదు, గాద్గదికమైంది. ఒక పాట పాడితే అలా పాట పాడగలిగినటువంటి విదుషీమణి. ఒక పాట కాదు, కొన్ని వేల పాటలు అలా పాడి ఇంతమందికి తల్లి అయి జోలపుచ్చినటువంటి లతా మంగేష్కర్ పుట్టినటువంటి గడ్డ. వ్యక్తిగత జీవితంలో అంత కష్టాలలోంచి వచ్చి అన్ని కోట్లు సముపార్జించిన నియమం తప్పకుండా, క్రమశిక్షణ తప్పకుండా, అంత పరమ భక్తితో కూడినటువంటి జీవితాన్ని గడిపినటువంటి తల్లి. తెలుగునాట భానుమతి రామకృష్ణ చిన్నతనంలో తినడానికి తిండి లేకపోతే ఉన్న అన్నం భానుమతి గారికి ఇతర అన్నదమ్ములకి పెట్టి, అన్నం లేకపోతే పెరట్లో ఉన్న బత్సలాకు కోసుకుని నీళ్లలో ఉడికించి ఉప్పు కారం వేసుకుని భానుమతి గారి తల్లి తండ్రి తిని తంబురా పట్టుకుని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ నీరసంతో ఒరిగిపోతే
ఎప్పటికైనా మా అమ్మ సంగీతాన్ని నేను మళ్ళీ నా కంఠం ద్వారా ప్రాణం పోసి మా అమ్మ నాకు ఏమి నేర్పిందో అవీతి వృత్తాలుగా చలనచిత్రాలలో నటిస్తానని గాడి దాటకుండా పరమ మర్యాదతో నటించి పరమ మర్యాదతో పాట పాడి అంత కీర్తి తెచ్చినటువంటి భానుమతి రామకృష్ణ పుట్టిన గడ్డ కాదా ఇది? ఆమె జాతి సంస్కృతి వైభవాన్ని నిలబెట్టిన తల్లి కాదా? శకుంతలాదేవి కంప్యూటర్ కన్నా కూడా చాలా ముందుగా లెక్కలు కట్టి 13 అంకెలు కలిగినటువంటి సంఖ్యని 13 అంకెలు కలిగిన సంఖ్యతో గుణిస్తే ఎంత వస్తుందని అడిగారు. అది అక్కడ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లండన్ లో ఎంతో మంది శాస్త్రవేత్తలు కూర్చునుండగా 50 దాటిపోయిన తరువాత వృద్ధాప్యంలో తండ్రికి పుట్టిన బిడ్డ ఆ పిల్లని చిన్నతనంలో తీసుకెళ్లి కూర్చోపెడితే శాస్త్రవేత్తలు 13 అంకెలు కలిగిన సంఖ్యని 13 అంకెలు కలిగిన సంఖ్యతో భాగిస్తే గుణక హెచ్చవేస్తే ఎంత వస్తుందని అడిగితే 28 సెకండ్లలో చెప్తే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కింద ఆవిడ. అంతటి మేధా సంపత్తి కలిగిన విదుషీమణులు పుట్టినటువంటి గడ్డ. ఈ జాతికి కేవలము కీర్తి తెచ్చిన వారు పురుషులే కాదు, ఎందరు స్త్రీలు కీర్తి తెచ్చారు. అంత కీర్తి తెచ్చిన ఆ తల్లిదండ్రుల దగ్గర భర్త దగ్గర అంత గౌరవంతో గీత దాటకుండా బ్రతికి 10 మందికి ఆదర్శంగా నడిచినటువంటి స్త్రీమూర్తులతో ప్రకాశించినటువంటి నేల ఈ నేల. అంత సంస్కృతి వైభవానికి మారుపేరు సరోజినీ నాయుడు. లండన్ వెళ్లి చదువుకుని భారతదేశానికి వచ్చి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదు పొంది అంత గొప్ప కవనం చేసి మహాత్మా గాంధీ గారితో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని మహాతల్లి భారత జాతీయ కాంగ్రెస్ కి ఆ రోజులలో అధ్యక్షురాలిగా మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసి స్వాతంత్ర సమర యోధురాలుగా అంత కీర్తి గణించినటువంటి తల్లి. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతమంది లేరు. మా కాకినాడ పట్టణానికి చెందిన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆవిడ మా కాకినాడ పట్టణంలో పుట్టారు. నేను పుట్టిన ఊరి మీద నాకు ప్రేమ ఉండి మా అమ్మ అన్నట్టే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మా కాకినాడ అండం తప్పు కాదు కదా, అది నాకు సంతోషమేగా. కాకినాడకి ఖమ్మానికి తేడా ఏముంది? అది కాతో మొదలైంది, ఇది ఖాతో మొదలైంది, అంతే తేడా. పక్క పక్కన ఉన్నవి ఊళ్ళు దూరంగా ఉన్నా రెండు పక్కనే. కానీ మా అమ్మ నేను ఉన్న ఊరు అది తలుచుకున్నప్పుడు మా అని నేనంటే మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను తప్ప తప్పు పట్టారని భావిస్తున్నాను. కాబట్టి మా కాకినాడలో పుట్టిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఏమి ధైర్యం నా తల్లిది. చిన్న పిల్లగా 12వ ఏట ఖాదీ ఎగ్జిబిషన్ జరుగుతుంటే పావలా కాసు టికెట్ ఉంటే తప్ప బేడా టికెట్ ఉంటే తప్ప లోపలికి పంపించద్దని చెప్పారు ఆ రోజుల్లో. చెప్తే ఆవిడ ఆ ముందు ద్వారం దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళ దగ్గర టికెట్ చూసి చింపి పంపిస్తున్నారు. ఒక ఆయన కోటు వేసుకుని గులాబీ పువ్వు పెట్టుకుని బూట్లు వేసుకుని లోపలికి వచ్చాడు, పెద్ద మంది మార్బలంతో వస్తున్నాడు. ఆవిడ టికెట్ అంది. ఆయన తెల్లబోయి చూశాడు, టికెట్ లేదా అంది. అన్నాడు వెళ్ళి కొనుక్కురా పక్కకుండు ఉన్న వాళ్ళని పంపాలంది. పరుగు పరుగున వచ్చారు మిగిలిన వాళ్ళు. ఆయన ఎవరో తెలుసా నీకో అన్నారు. నాకు తెలుసు, పండిత జవహర్లాల్ నెహ్రూ ఆయనది. మరి పండిత జవహర్లాల్ నెహ్రూ అని తెలిసి టికెట్ లేదని ఆపామే అంది. నేను ఉన్నది అందుకే ఇక్కడ. వెంటనే నెహ్రూ కారు కాబట్టి ఆ రోజుల్లో అన్నారు ఇటువంటి పిల్లలు కావాలి స్వాతంత్ర సంగ్రామానికని డబ్బిచ్చి పంపించి టిక్కెట్ కొని పిల్ల చేతిలో పెట్టి చింపి పంపమని లోపలికి వెళ్ళారు. ఆ తరువాతి కాలంలో ఆ పిల్ల గాంధీ గారితో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఆమె కారాగారంలో ఉంటే ఒళ్ళంతా పచ్చి పుండైపోయేలా కొట్టేస్తే పక్కన ఒక పిల్ల చచ్చిపోయే ముందు పక్క జైల్లోకి వెళ్ళి ఆ పిల్లని రక్షిస్తే బ్రిటిష్ వాళ్ళు తెల్లబోయి నీకు ఏం కావాలి అని అడిగితే నన్ను విడుదల చెయ్యండి అని అడగలేదు. ఇంతమంది స్వాతంత్ర సమరయోధులతో పాటు కారాగారంలోనే ఉంటాను, నాకొక్క వీణ ఇవ్వండి, వీళ్ళకి నాకు కూడా మనశ్శాంతి కలగడానికి వీణ మీద కీర్తనలు పాడతానన్న మహాతల్లి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆ తర్వాత మహిళల కోసం ఎన్ని పాఠశాలలు పెట్టారు, ఎన్ని కళాశాలలు కట్టారు. నా తల్లి ఎన్ని ప్రసూతి కేంద్రాలు పెట్టింది, ఎన్ని వైద్యశాలలు పెట్టింది, ఎంత కష్టపడింది, ఎంత వాళ్ళ కోసం పోరాటం చేసింది ఆవిడ. అటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ భారతదేశానికి ఆర్థిక మంత్రి చేసిన సిడి దేశ్ముఖ్ ఆవిడ యొక్క భర్త. ఒక కేంద్ర మంత్రికి భార్య అయ్యుండి కూడా సామాన్యుల యొక్క సేవలో తరించిపోయింది తప్ప ఎన్నడూ గీత దాటడం కాని, అతిశయంతో ప్రవర్తించడం కాని,
ఎరగనటువంటి జాతి ఖ్యాతి నిలబెట్టినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ పుట్టినటువంటి గడ్డ. ఆమె తేల కీర్తి భారతదేశానికి. ఎంతమంది పురుషులు ఎంత ఖ్యాతి తెచ్చారో స్త్రీమూర్తులు కూడా అంత ఖ్యాతిని తీసుకొచ్చారు. సామాన్యులు కారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ దేశం వచ్చినటువంటి మహాతల్లి మదర్ తెరీసా ఒకనకొకప్పుడు కలకత్తా వీధులలో తన చేతులలోనే ఒరిగిపోయింది. ఒక వ్యాధిగ్రస్తురాలైనటువంటి స్త్రీ ఇలా ఏ రోగి తన చేతులలో ఒరిగిపోకూడదు అనుకుంది. కర్తవ్యత దీక్ష పొందింది. కొన్ని కోట్ల మందికి తల్లినవుతాను, కుష్ఠవ్యాధిగ్రస్తుడైనా సరే తల్లినై సాకుదావుతాను, నేను ఇవాళ ఈ దృఢ సంకల్పంతో వెళ్ళిపోతున్నాననుకుని 5 రూపాయలు ఒక పాత బకెట్ 2 తెల్ల చీరలు పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటే ఆ పక్కనున్న వాళ్ళు నవ్వారు. ఒక పాత బకెట్ 5 రూపాయలు 2 తెల్ల చీరలతో కొన్ని కోట్ల మందికి అన్నం పెడతావా, రోగాలు పంపిస్తావా అని అడిగారు. మీకు కనపడుతున్నది ఈ బకెట్ 2 చీరలు 5 రూపాయలు. అంతకన్నా గొప్ప సంకల్ప సిద్ధి నాలో ఉంది. ఆ సంకల్పంతో సాధిస్తానంది. నిర్మల హృదయ్ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొకప్పుడు ఒక రిక్షా కార్మికుడు ఆవిడ దగ్గరికి వచ్చాడు. అందరిలాగే ఆయన ఏదో రోగగ్రస్తుడేమో ఏదో ఆర్తితో వచ్చాడేమో అనుకుంది ఆవిడ. ఆయన వచ్చి అన్నాడు, అమ్మా నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలకి పరవశించిపోయానమ్మా, నా వంతు విరాళంగా ఈ 1 రూపాయి కాసు ఉంచుకో తల్లి అని ఇచ్చి వెళ్ళాడు. ఆ రూపాయి కాసుని పదిలంగా బొడ్డులో దోపుకుని ఉండేది మదర్ తెరీసా. ఆవిడికి ఒకప్పుడు నోబెల్ ప్రైజ్ వస్తే, నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ శాంతికి ఇస్తే, నోబెల్ ప్రైజ్ ఒక పక్కన పెట్టి రూపాయి కాసు ఒక పక్కన పెట్టి, ఇది ఈనాడు నాకు వచ్చిన నోబెల్ ప్రైజ్, నేను చేసిన సేవకి సంతోషించిన ఒక సామాన్యుడిచ్చిన నోబెల్ ప్రైజ్ ఈ రూపాయి కాసు అని చెప్పుకుంది. ప్రేమతో ఇచ్చిన కానుక ఎంత గొప్పదో చెప్పడానికి ఎవరు తన దగ్గరికి వచ్చినా వాడిన అగ్గిపుల్లైనా సరే నాకు ఇవ్వండి అని అడిగింది. ఎక్కడో పుట్టినా ఈ దేశానికి వచ్చి భారతరత్న పొంది నోబెల్ ప్రైజ్ పొంది కొన్ని కోట్ల మందికి తల్లిగా నిలబడి భారతీయురాలుగానే శరీరం విడిచిపెట్టి ఈ జాతికి ఖ్యాతి తెచ్చినటువంటి మహాతల్లి మదర్ తెరీసా కాదా? క్రీడలలో సామాన్యులైన వాళ్ళు ఉన్నారా? ఎన్ని మాటలు నిజంగా టెన్నిస్ లో అసలు ఎవరు ఊహించని రీతిలో ఆ తల్లి నవరతిలోవా, ఆ రోజుల్లో స్టెఫీ గ్రాఫ్ లాంటి క్రీడాకారిణులున్న 34 సంవత్సరాల వయస్సులో కూడా వింబుల్డన్ ఆడగలిగింది అంటే ఆమె క్రమశిక్షణ అటువంటిది. మొక్కవోని ధైర్యంతో ఆవిడ పొందినన్ని సార్లు విజయం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. మార్టినా నవరతిలోవా అంత బాగా ఆడి ఖ్యాతి తేలా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమలో రోజు కూలీగా పనిచేసేది, టైర్ల కర్మాగారంలో పనిచేసేది. వచ్చిన కూలి డబ్బులు దాచుకుని ఆమె విమానంలో వెళ్లి పారాజూట్ లో దూకి సాహసాలు చేయడంలో గొప్ప పరిశ్రమ చేసింది. వాలంటీనా తెరిష్కోవా, రష్యాకి సంబంధించిన మహిళ. అంత సాహసం చేస్తే ఆవిడ యొక్క ధైర్యానికి మెచ్చుకుని ఆవిడని అంతరిక్షంలోకి పంపారు. మొదటి మహిళ అంతరిక్షంలోకి వెళ్లి రాలా. అలాగే సునీతా విలియమ్స్ దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలో ఉంది. ఆవిడ ఒకప్పుడు ఐఐటి బాంబేలో ప్రసంగం చేయడానికి వెడితే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏ వస్త్రాలు వేసుకుందో ఆ వస్త్రాలే వేసుకుని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించడానికి వెడితే పిల్లలందరూ ఎంత మురిసిపోయారో. ఆ భూమ్యాకర్షణ శక్తి లేక గదిలో ఇలా తేలుతూ ఉండడంలో అరికాలు నేల మీద పెట్టడం కుదరదు కాబట్టి ఆగవలసి వస్తే ఈ కాలే దేనికో ఇలా అడ్డంగా పెట్టి ఆపుకుంటే అరికాలుకున్న మందంగా ఉండే తత్వం పాదం యొక్క పైభాగానికి వచ్చేసింది. 6 నెలలు అంతరిక్షంలో వ్యోమగామిగా ఉండి భూమి మీదకి దిగినటువంటి ఒక స్త్రీ అంత గొప్పది. ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్ళినవి 2. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది. ఆ 2టిని తనతో పాటు అంతరిక్షానికి కూడా పట్టుకెళ్ళింది. అటువంటి సునీతా విలియమ్స్ ఈ జాతిలో పుట్టి ఖ్యాతి తీసుకురాలేదా? ఎంతమంది తల్లులు, 1రా 2రా? రాణి రుద్రమదేవి ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడుగా పెరిగి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని నిలబెట్టడానికి యుద్ధాలు చేసి అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో కాకతీయులకు ఓరుగల్లులో కోట కట్టి మహాతల్లి తన మనవడైనటువంటి ప్రతాప
రుద్రుణ్ణి తీసుకొచ్చి దత్తత చేసుకుని పట్టాభిషేకం చేసి ఈ జాతికి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి స్త్రీమూర్తిగా నిలబడిపోలేదా? ఎంతమంది విదుషీమణులు, ఒకరా ఇద్దరా? అసలు దేశ గౌరవాన్ని సంగీతంలో కానివ్వండి, భక్తిలో కానివ్వండి, కవనంలో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, అంతరిక్ష శాస్త్రంలో కానివ్వండి, శాస్త్రవేత్తగా కానివ్వండి, పరిపాలనా రంగంలో సిరిమావో బండారు నాయక కానీ, మార్గరెట్ థాచర్ కానీ, భారతదేశాన్ని కొంతకాలం పరిపాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ కానీ, ఎంతమంది విదుషీమణులు దేశ పరిపాలనలు చెయ్యలేదు. అందరూ ఎంత ఖ్యాతిని సముపార్జించారు. వ్యక్తిగత జీవితంలో చిన్న మత్సని పొందకుండా, గీత దాటకుండా ఎంత మర్యాద తాము సంపాదించుకొని లోకానికి ఆదర్శమూర్తులుగా వాళ్ళు నిలబడ్డారు. అసలు ఈ జాతి గౌరవం అంతా ఎక్కడుంది అంటే, తనంత తాను మహాశక్తివంతురాలు పరదేవత. అందుకే తల్లి గురించి కీర్తిస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొదలుపెట్టింది లలితా సహస్రం. ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చుని ఒక లోకాన్ని కాదు సమస్త లోకములను పరిపాలిస్తుంది. ఆమె శక్తి. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఎక్కడ ఆకలున్నా ఆవిడే, ఎక్కడ అన్నం ఉన్నా ఆవిడే, ఎక్కడ దాహం ఉన్నా ఆవిడే, ఎక్కడ నీళ్లున్నా ఆవిడే, ఎక్కడ కీర్తున్నా ఆవిడే, ఎక్కడ సిగ్గున్నా ఆవిడే, ఎక్కడ లజ్జ ఉన్నా ఆవిడే, ఎక్కడ ఆరోగ్యం ఉన్నా ఆవిడే, ఎక్కడ మర్యాద ఉన్నా ఆవిడే. ఇంత శక్తివంతురాలై లోకములను పరిపాలించగలిగిన తల్లి చిట్ట చివరికి ఏది అన్నది మహానుభావుడు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక చోట చెప్పారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆమె ఇన్ని లోకములను పరిపాలించగలిగినదయ్యుండి తనంత తానుగా భర్తకి వశపడింది. నేను పతివ్రతని, భర్తని అనుగమిస్తాను, నేను ఆయన యొక్క భార్యని అని చెప్పుకోవడానికి సంతోషపడతాను అంది. వశపడడం మనిషి గౌరవింపబడడానికి కారణమవుతుంది. నేను ఎవ్వరికీ లొంగను అన్నవాణ్ణి ఎవ్వరూ చేరదీయరు. ఆఖరికి తిరుమలలో ఒక ఏనుగుండేది. ఆ ఏనుగు ఒకప్పుడు మాడవీధులలో స్వామిని తీసుకుని ఊరిరిగింపుగా వెడుతూ భక్తుల మీదకి దూకింది. వెంటనే దాన్ని కిందకి తీసుకెళ్లిపోయి గోశాలలో కట్టేశారు. ఈ మధ్యకాలంలో నేను కనుమ పండుగ నాడు తిరుమలలో ఉండి ఆ తిరుపతిలో ఉన్న గోశాలకి వెళ్ళి అక్కడున్న గజశాలకి వెళ్ళి, ఏమండి ఒకప్పుడు కొండ మీద అదుపు తప్పి భక్తుల మీదకి వెళ్లిపోయినటువంటి ఏనుగు ఎక్కడుంది అని అడిగాను. నన్ను గజశాలకి తీసుకెళ్లి చూపించారు. ఇనప గొలుసుల చేత బంధింపబడింది. దీన్ని ఇంకా కొండ మీదకి తీసుకెళ్లి స్వామివారిని వహింప చెయ్యరా అని అడిగాను. ఆయన నాతో ఒక మాట అన్నాడు. కొన్ని ప్రభుత్వాలకి ఉత్తరాలు రాశామండి, దీన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి అనుమతి ఇమ్మని, అనుమతి రాగానే అడవిలో వదిలేస్తాం. ఒక్కసారి వశపడకుండా, వశం తప్పి భగవంతుణ్ణి మొయ్యవలసిన ఏనుగు భగవంతుణ్ణి మొయ్యకుండా భక్తుల మీదకెళ్ళింది కాబట్టి ఏ అడవిలోంచి వచ్చిందో ఆ అడవిలోకి వెళ్ళిపోతుంది. అంత గొప్ప ఏనుగైనా మామటికి లొంగితేనే వెంకటేశ్వరుణ్ణి వహించడానికి అర్హత పొందింది. ఎంత శక్తివంతుడైనా మనిషి ఎవరికో ఒకడికి లొంగాలి. నా గురువుకైనా లొంగాలి, నా తల్లికైనా లొంగాలి, నా తండ్రికైనా లొంగాలి, నా సోదరులకైనా లొంగాలి, అథవా నా భార్యకైనా లొంగాలి. లోకంలో పరమ మర్యాద ఏమిటి అంటే, స్త్రీ ఇంత శక్తివంతురాలయ్యుండి, ఇంత శక్తి ఉండడం ఒకెత్తు, ఇంత శక్తి లోక సంక్షేమానికి 10 మంది సంతోషానికి పనికి రావడం ఒకెత్తు. అలా పనికి రావాలన్నా కూడా ఆమె కూడా వశవర్తి అవుతుంది స్వచ్ఛందంగా. ఎందుకు అంటే అది తక్కువతనమై కాదు, అది ఏదో చిన్నతనం కాదు, అది ఆమె గౌరవం. ఆ గౌరవంలో మర్యాద ఉంది. నేనిప్పుడు ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తుంటే నాకన్నా సమాజంలో సమున్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, నాకన్నా ఐశ్వర్యవంతులు, నాకన్నా చాలా చాలా దేహదారుఢ్యం ఉన్నవాళ్ళు, నాకన్నా మహాపండితులు ఈ సభలో ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు కింద కూర్చున్నారు? నేనేనా ఈ విషయం మీద మాట్లాడగలిగిన వాణ్ణి? నాకన్నా అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి విద్వాంసులు ఎందరో ఈ సభలో ఉండవచ్చు. కానీ ఒక మర్యాద కోసం ఆయనని మాట్లాడమని ఆహ్వానించాం. అంత దూరం నుంచి వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు, మనం వినాలి అని వాళ్ళు కూర్చుని వింటున్నారు తప్ప, మేము మాట్లాడగలం, నీకన్నా బాగా మాట్లాడగలం, కాసేపు పక్కకి తప్పుకో అని వచ్చారా వేదిక మీదకి?
మీకన్నా చాలా గొప్పవాళ్ళం, మేము ఒక్క సంతకం పెడితే ఒక వ్యక్తి యావజ్జీవితం కారాగారంలోకి వెళ్ళగలడు, అంత న్యాయ విచారణ చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళమై సమున్నత పదవులలో ఉన్నవాళ్ళం అని లేకుండా నేను ఎత్తు మీద కూర్చుంటే వేదిక మీద కింద కూర్చుని వాళ్ళున్నారు. మర్యాదకి వశపడ్డారు కాబట్టే వాళ్ళు అటువంటి పదవులలో ఉన్నారంత గౌరవాన్ని పొందారు. వశపడడం మనిషి యొక్క కీర్తికి తక్కువతనం కాదు. మాట్లాడినంతసేపు నేను శాస్త్రాన్ని నమ్మి మాట్లాడడం నాకు మర్యాద. నేను దేనికి వశపడి మాట్లాడాలంటే శాస్త్రానికి వశపడి మాట్లాడాలి. ఒకసారి నా ప్రవచన సమయం అయిపోయింది అనుకోండి, నేను 2 చేతులు కైమోడ్చి పెద్దలకి నమస్కరించాలి. అప్పుడు నా మర్యాద. వశపడడంలోనే మనిషి యొక్క వృద్ధి ఉంది. వశపడడం తప్పనుకున్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఈ సిద్ధాంతాన్ని లోకానికి చెప్పడమే అమ్మవారి యొక్క ఉద్దేశ్యం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, సమస్త బ్రహ్మాండములను మాయందు తిప్పగలిగినదైనా తనంత తానుగా శంకరుడికి వశపడి ఆయన భార్య అనిపించుకోవడానికే ఆమె మక్కువ చూపిస్తుంది అని తీర్మానం చేసి చూపించారు. అంత సమున్నతమైనటువంటి సంస్కార వైభవము, శీల వైభవము కలిగినటువంటిది ఈ దేశం. అటువంటి దేశంలో స్త్రీలు తమ యొక్క శక్తినంతటినీ కూడా లోక కళ్యాణానికి ఉపయోగించేటటువంటి రోజు రావాలని, వాళ్ళందరూ కుటుంబాలలో శాంతి స్థానాలుగా నిలబడాలని, వాళ్ళ యొక్క వైభవాన్ని అర్థం చేసుకుని వాళ్ళ శక్తి బహుముఖంగా సమాజ ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా పురుషులు పరమ మర్యాదతో ప్రవర్తించిన పూర్వకాలం ఎలా ఉండేదో అలా ప్రవర్తించిన సంస్కారము మళ్ళీ పునరుజ్జీవించాలని, లోకమందెక్కడ అయినా సరే స్త్రీని చూసేటప్పటికి పరమ గౌరవ భావనతో తల్లిని చూసినట్టుగా 2 చేతులెత్తి నమస్కరించే రోజు రావాలి తప్ప, స్త్రీని చూసేటప్పటికి అన్యభావన మనసులోంచి పుట్టేటటువంటి కుసంస్కారము కూకటి వేళ్లతో తొలగిపోయి, పూర్వం భారతదేశం అటువంటి సంస్కృతికి ఎంత కీర్తిని పొందిందో అటువంటి కీర్తిని పొంది మళ్ళీ యావత్ ప్రపంచం కూడా ఒక స్త్రీని గౌరవించడం అంటే భారతదేశాన్ని చూసి నేర్చుకోండని వార్తాపత్రికలలో సంపాదకీయాలు రాసేటటువంటి రోజు రావాలని, అటువంటి రోజు వచ్చేటట్టుగా అనుగ్రహించమని ఆ పరదేవత అయినటువంటి కామాక్షి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ, మీరందరూ 2 రోజుల పాటు ఇంత భక్తి శ్రద్ధలతో నేను చెప్పినటువంటి విషయాల్ని చెవి ఒగ్గి విన్నందుకు మీ యొక్క క్రమశిక్షణకి, మీ యొక్క వినయానికి, మీ యొక్క ప్రేమకి వేరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నేను మీ దగ్గర సెలవు పుచ్చుకుంటూ మంగళం చెప్తాను. మంగళం చెప్పిన తరువాత నా వ్యక్తిగతమైన ఒక్క చిన్న నివేదన మీకు అందిస్తాను. ఒక్క నిమిషం పాటు దయచేసి అలా ఉండండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైః పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను ఇన్ని 100 ప్రవచనాలు ఎందుకు చేశాను అంటే, కేవలం మా అమ్మ ఇంత కష్టపడి నన్ను కన్నందుకు భగవంతుడు నాకు ఏ వాక్కునిచ్చాడో ఆ వాక్కు చేత అందరూ సంతోషపడాలని చెప్పాను తప్ప, అందరి యొక్క మనసులలో మంచి ప్రవర్తించాలని చెప్పాను తప్ప అతిశయంతో కానీ 1 రూపాయి కాసు కానీ నేను ఎప్పుడూ చెప్పల. 1 రూపాయి నేను ఎప్పుడూ ఈ ప్రవచనాల మీద సంపాదించల. నాకు ఇది ఇవ్వండి అని నేను ఎప్పుడూ ఎవ్వరిని అడగల. భగవంతుడి అనుగ్రహం వల్ల నా ఆఖరి ఊపిరి వరకు అలా అడగను కూడా. నాకు ఓపికన్నన్నాళ్ళు ఈ ప్రవచనం 10 మంది మంచి కోసం చెప్తా. కానీ ఖమ్మం పట్టణ వాసుల్ని మాత్రం ఒక్క విషయం అడుగుతున్నాను. దయచేసి దీన్ని నేను మిమ్మల్ని అభ్యర్థించాను అని గుర్తు పెట్టుకుని అమలు చెయ్యడానికి ప్రయత్నించండి. నేను ఇవాళ ఒక గోశాలకి వెళ్లి చూసి వచ్చా. నిజంగా నా మనసు తరుక్కుపోయింది. బురప్పంజరాలు పైకొచ్చేసి ఇంక కొద్ది గంటలలో మృత్యువుని కౌగలించుకోవలసినటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్న ఆవుల్ని, కొన్ని 100 ఆవుల్ని దింపి శృంగగిరి సంస్థానానికి సంబంధించిన విశాల ప్రాంగణంలో వాటన్నిటినీ కాపాడి పెంచుతున్నారు. దాదాపు 350 గోవులున్నాయి. ఆ దూడల్ని చూస్తే నా మనసు చివికిపోయింది. నిజంగా చిన్న పందిరి వేశారు. వాటిని చూస్తే ఆవు దూడలు అనుకోరు, గొర్రె పిల్లలు అనుకుంటారు.
అంత చిన్న చిన్న పిల్లలు, ఏది ఓపిక ఆ తల్లులకు? అటువంటి దూడల్ని ప్రసవించాయి. వాటి కోసం పక్కన పొలం తీసుకొని గడ్డి పెంచి ఆ ఆవుల్ని పెంచుతున్నారు. ఆవు సనాతన ధర్మానికి ఆయువు పట్టు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే. నేను స్త్రీ వైశిష్ట్యం, ఆ అమ్మతనం గురించి చెప్పాను కనుక, పురుష స్త్రీ విభాగం పెట్టుకోకుండా మీరందరూ తల్లిదండ్రులై, మిమ్మల్ని డబ్బిమ్మని అది నేను అడగట్లేదు. మీకు అవకాశం ఉన్నప్పుడు మీ కుటుంబాలతో ఆ గోశాలకు వెళ్ళండి.